హాట్ అంశాలపైన డిబేట్ హాట్ టాపిక్ స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నటువంటి అతిథుల్ని పరిచయం చేస్తాను. నారాయణమూర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, నవరత్నాలు పథకానికి వైస్ చైర్మన్, ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. అట్లాగే షేక్ బాజీ, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, మైనార్టీ మోర్చా నాయకులు, ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. డాక్టర్ హరిప్రసాద్, జనసేన పిఏసీ మెంబర్, మరి కాసేపు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతారు. పాపారావు, రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతారు. ఈవేళ గత 4-5 రోజుల నుండి పెద్ద ఎత్తున విమర్శలు, ప్రతి విమర్శల అంశం సన్నాసుల దగ్గర నుండి ప్రారంభమయ్యి లఫంగిలతో పెరిగి ఆ తర్వాత వెధవల దాకా వెళ్ళినటువంటి అంశం ఏదైనా ఉంది అంటే రాష్ట్ర రాజకీయం, జనసేన వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అకస్మాత్తుగా ఇందులో కొడాలి నాని మళ్ళీ ఒక సవాల్ విసరటంతో కొత్త ట్విస్ట్. రాబోయేటువంటి ఎన్నికలలో అందరూ కలవండి, ఇప్పటికే తెలుగుదేశము, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసినే ఉన్నారు, కావాలంటే కాంగ్రెస్, కమ్యూనిస్టులు కూడా తీసుకొచ్చుకోండి, మాజీ ముఖ్యమంత్రిని చేయగలిగితే నేను రాజకీయ సన్యాసం చేసుకుంటానంటూ ఒకవైపున ప్రకటన. ఇదే సందర్భంలో జన సైనికులు రోడ్డెక్కారు. తణుకు దగ్గర పేర్ని నాని క్షమాపణ చెప్పాలంటూ ఆయన కాన్వాయ్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం. ఇంకొక వైపున పోసాని కృష్ణమురళి ఇంటి దగ్గర, ఆయన ఖాళీ చేసినటువంటి ఇంటి దగ్గర ఆయన అందులోనే ఉన్నారనుకుంటూ రాళ్ల దాడి, ఆ సందర్భంలో జరిగినటువంటి పరిణామాలు అక్కడ ఎవరికైతే ఏమీ కాలేదు. రాష్ట్ర రాజకీయాలు సరే, అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయమే ఉద్రిక్తతలకు కారణమవుతోంది. ఈ విధమైనటువంటి పరిణామాలే ప్రజలు కోరుకుంటున్నారా, లేదా నిర్మాణాత్మకమైనటువంటి రాజకీయం కోరుకుంటున్నారా? ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చ చూద్దాం. ముందుగా బాజీ గారు ఏమంటారు? సాయి గారు నమస్కారం అండి. అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. రాష్ట్రం పరిపాలన చేతికిచ్చిన తర్వాత సాధించినటువంటి అభ్యున్నతి ఏంటనే దానికన్నా కూడా సాధించినటువంటి వివాదాలు ఏంటనే దాని మీద మాత్రం మనం చకచక చిన్నపిల్లడిగా చెప్పేటువంటి పరిస్థితి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది సాయి గారు. వాస్తవంగా వీళ్ళు ఆర్థిక విషయాల్లో రాష్ట్ర పరిస్థితిని పెంపొందించాల్సినటువంటి స్థితి వదిలిపెట్టి అభివృద్ధి వైపు నడిపించాలని ప్రజల ఆశలను ఒమ్ము చేసేటువంటి పద్ధతుల నుంచి బయటకు వచ్చి, అదేవిధంగా ఈ రాష్ట్రం యొక్క దశ మారుస్తానని చెప్పినటువంటి కొత్త మనిషిగా మారుతానని మొత్తం అడుగుజాడల్లో, నాన్నగారు అడుగుజాడలో నడుస్తానని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజు వరకు సాధించింది చెప్పుకోవాల్సి వస్తే ఇదే పూర్తిగా యుద్ధ వాతావరణం, ఇదే ప్రతిపక్షాలతో గాలితనం, ఇదే ప్రతిపక్షాలతో మంత్రులతో బూతుల దండకం, ఇదే యొక్క ప్రతి ఒక్క అంశంలో కూడా పూర్తి స్థాయిలో వైఫల్యాల మయంగా మారినటువంటి స్థితి కనపడతా ఉంది సాయి గారు. ఎందుకు అనుకోగలుగుతున్నాం? వీళ్ళు ఒక పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు తిట్టని కాదు, దేవుళ్ళని తిడతారు, దేవుళ్ళ మీద దాడులు జరిగితే తిడతారు, ప్రతిపక్షాలను తిడతారు, ప్రతిపక్ష నాయకులు తిడతారు, కేంద్రాన్ని తిడతారు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలను తిడతారు. ఎవరన్నా జోలికి వస్తే అవసరమైతే ఇది కొడాలి నాని గారి యొక్క ఆస్థానంలో ఒక ఎస్ఐ సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. ఆ రోజు మాట్లాడేటువంటి పేకాడు కుటుంబం గురించి మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఎంత అడ్డగోలుగా మాట్లాడంటే పేకాడు అంటే తప్పేంటని మాట్లాడినటువంటి వ్యక్తి ఇవాళ పేరు నాని గారు మాట్లాడుతున్నటువంటి తీరులో ప్రతి అంశంలో కూడా దూషణల పర్వంలోకి అద్దాల మేడలో కూర్చోమని చెప్పని ప్రజలు అధికారాన్ని ఇస్తే పరిపాలన చేయాల్సినటువంటి మనుషులు ఆ పూర్తిగా విస్మరించి మేము కూడా మీతో పాటునే ఇక్కడ గాలిలో ధూళిలో ఉండి మాట్లాడేటువంటి ప్రయత్నాలు చేస్తామని చెప్పని మాట్లాడుతున్నటువంటి తీరుకలను సభ్య సమాజానికి సిగ్గు చెడ్డైనటువంటి పరిస్థితిగా మారుతుంది. ప్రతిపక్షాలు అంటాయి, మీ తప్పులు ఎత్తి చూపుతాయి, ఎత్తి చూపినప్పుడల్లా మీరు దోషులకి, దాడులకి తెగబడేటువంటి పరిస్థితి వస్తే ఇవాళ సరైనోడికి సరైనోడు తగిలడని ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావించేటువంటి పరిస్థితి వస్తుంది. పెద్దరికంగా మాట్లాడటం కోసం ప్రయత్నం చేసిన వ్యక్తుల మీద కించిపరిచేటువంటి మాటలు, మేం మాట్లాడితే కాషాయ బాబాలు వచ్చారంటారు, మేం మాట్లాడితే ఢిల్లీ కోటలు కూడా బద్దలు కొడతామంటారు, మేం మాట్లాడితే ఈ రాష్ట్రంలో మతాలను రెచ్చగొడుతున్నారని చెప్పని మాట్లాడతారు. అంటే వీళ్ళొక్కడే ఉత్తములైనట్టు, ఈ రాష్ట్రాన్ని వీళ్ళు తప్పితే ఇంకా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి పరిస్థితి లేనట్టు పూర్తిగా మేము గొప్ప స్వామ్యులు, ఉత్తములు అని చెప్పడం కోసం మాట్లాడేటువంటి విధానం ఏంటంటే ప్రజలకు అర్థమవుతోంది సాయి గారు. వీళ్ళని మనం తప్పు చేశాము, వీళ్ళని గెలిపించి వీళ్ళ బాధల్లోంచి బయటపడితే బాగుండేటువంటి పరిస్థితి రాష్ట్రంలో స్థితి కనపడతా ఉంది. వాళ్ళు మనం ఒక మాట క్లియర్ గా చెప్పాల్సింది ఏంటంటే, పరిపాలన చేతికి ఇచ్చిన తర్వాత ఏ పరిపాలన అన్న ప్రతి వ్యవస్థలకు దూరటమే. ఆఖరికి వాళ్ళు ఆర్థిక విషయాల్లో డైవర్ట్ కాకుండా ఒక్క మాట ఇక్కడ గొడవల్లా ఎక్కడొచ్చిందంటే, మొదట ఎవరు ప్రారంభించారు నెంబర్ 1, రెండవది ఈ ఫిజికల్గా రంగంలోకి దిగేటువంటి పరిస్థితులు, ఇవి సమర్థించబోతోందా భారతీయ జనతా పార్టీ? నిప్పంటించింది వాళ్ళు,
చలికి కాసుకుందామని అంటించారా, ఎవరు లేకపోతే ఫస్ట్ తిట్టింది? తగలబడిపోయి బూడిద మిగిలితే చూద్దామని చెప్పని అంటించింది ప్రభుత్వం సాయి గారు. ఈ వివాదంలో మొదట ఎందుకు తిట్టింది అధికార చెప్తున్నానంటే, పక్షమా? ఖచ్చితంగా ఈ వివాదాలు అంటించింది అధికార పక్షమే. సన్నాసులు, వచ్చిన దద్దమ్మలు, సాంస్కృతిక వెధవలు లాంటి పదాలు పవన్ కళ్యాణ్ ప్రారంభించాక కదా ఈ మిగతా జరిగింది. లేదు లేదు, ఇక్కడ సాయి గారు, దీనికి ముందు కథ ఒకటి ఉంది. మీకు తిరుపతి ఎన్నికలు జరుగుతున్న పాత తరుణంలో ఇవే వచ్చిన వదిలేయండి, సాంస్కృతిక పాత అప్పటికప్పుడు చర్చించుకున్నాం. ఇప్పుడు ఈ డిస్ప్యూట్ రావడానికి కారణం అయితే అది కదా. ఇప్పుడు గతంలో అయితే పవన్ వాళ్ళ కళ్యాణ్ బూతుల గురించి గారి అప్పుడే వాళ్ళ- చర్చించాం, మీరు కూడా ఉన్నారు అప్పుడు డిబేట్లలో. ఇప్పుడు టాపిక్ నేను సాయి అనేది గారు, ఇవాళ అయితే ఆరంభించింది ఎవరు? సమాజానికి పనికొచ్చే, నేనేమంటానంటే మనం మాట్లాడగలిగేది ఇది సమాజానికి పనికొచ్చే అంశమా కాదా అనే ముందు నిప్పు రాజేసినటువంటి సంఘటనలు ఇతివృత్తంగా వారు మాట్లాడుతున్నటువంటి అంశం ఏదైతే ఉందో, ప్రభుత్వాన్ని ఆయన మాట్లాడేటప్పుడు ఆయన తీసుకున్నటువంటి లైన్, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రిని మాట్లాడేటువంటి విధానం పోతే నేను అంతకు మించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినటువంటి ఇప్పుడు సాయి గారు పక్క రాష్ట్రంలో సినిమాటోగ్రఫీ మంత్రి ఉన్నాడు. సినిమా రంగంలో ఉన్నటువంటి ప్రముఖులతో ఏ రకమైనటువంటి సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాడు, ఏ రకంగా అక్కడ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ లో మామూలుగా అడుక్కున్నటువంటి బతకడానికి దిక్కులేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రం సినిమా రంగానికి ఏమాత్రం ప్రోత్సాహాలు ఇచ్చిందని, ఏమాత్రం సినిమా రంగానికి సంబంధించినటువంటి తోడ్పాటు అందించిందని ఆ యొక్క పెద్దలతో ఎప్పటికప్పుడు ఏం మాట్లాడుతున్నది, భయంగా అడుగులేసుకుంటూ ముఖ్యమంత్రి నివాసానికి వెళ్ళి భయంగా బయటకు వచ్చేటువంటి స్కూల్లో చిన్నపిల్లలాగా బతుకుతున్నటువంటి సినిమా యాక్టర్ల భవిష్యత్తు, నిర్మాతల యొక్క భవిష్యత్తు మేము ఎక్కడ తీసుకుంటామనే దాని మీద ఏమంటే సాయి గారు ఒక సైట్ ఏమి ఒక మాట్లాడతాను. ఆన్లైన్ విధానమే తప్పు అయితే, ఆన్లైన్ విధానంలో డబ్బులు కనుక మిగిల్చేటువంటి పద్ధతి అయితే, మీరు ఆర్టీసీ ఛార్జీలు, మీరు పంపినటువంటి ఆన్లైన్ ఇసుక, మీరు చేస్తున్నటువంటి బిజినెస్ అన్ని ఆన్లైన్ లో జరిగేటువంటి ప్రభుత్వానికి వచ్చేటువంటి డబ్బులు, పెన్షన్ తీసుకున్నట్టు వసూలు చేసి ముక్కు పండుతూ చేస్తున్నటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఇదన్నీ తప్పే కదా సాయి గారు. మరి ఇవాళ ప్రభుత్వం ఒక అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా బాజీ గారు? ఆన్లైన్ పెడతానన్నది ప్రభుత్వం, వద్దన్నది జనసేన. అవునండి, నేను అనేది ఆన్లైన్ విధానంలో డబ్బులు దాచుకోవడం కోసం, లేకపోతే ఆన్లైన్ విధానంలో వీళ్ళు చేసేటువంటి యుద్ధం. నేను అదే చెప్తాను, టిక్కెట్ల రేట్లు సాయి గారు వీళ్ళు నిర్దేశించిన ప్రకారం అమ్మాలని. అది నిన్న కూడా ఆ కొంతమంది నిర్మాతలు వచ్చి మాకేమో ఆన్లైన్ కావాలంటారు, పవన్ కళ్యాణ్ గారికి వద్దన్నారు. గుడ్, ఎవరి వాదన ఏంటి అన్నటువంటిది గవర్నమెంట్ చూసి. ఈ తిట్లు లేకపోతే దాని మీద వరుస పెట్టి గొడవలు కావాలా అని అడిగా నేను. మాట్లాడితే వ్యక్తిగతమైనటువంటి దూషణకి వెళ్ళేటువంటి పరిస్థితి, మాట్లాడితే రాజకీయ నాయకుల యొక్క జీవితాలను ఎత్తి బయట బహిర్గతం చేసేటువంటి పరిస్థితి, మాట్లాడితే నోటికేదొస్తే అది దూషించేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎవరో ఒకళ్ళు ఎప్పుడొకప్పుడు తగులుతారు సాయి గారు. అది ఇప్పుడు తగిలిందేమని చెప్పని ప్రజలు అనుకుంటున్నారు, మేమేం అనుకోవట్లేదు. రైట్, వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారు కదా. ఆయన ఒకటంటే ఈయన రెండు అన్నాడు, ఆయన రెండు అంటే ఈయన నాలుగు అన్నాడు. ఈ రైట్, దూషణల పర్వంలో అధికారంలో ఉన్నవాడు చేసిన పద్ధతి ఇదేనా అని చెప్పని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తా ఉంది సాయి గారు. రైట్. నారాయణమూర్తి గారు ఏమంటారు? నారాయణమూర్తి గారు, నా మాట వినపడుతుందా? మీది మ్యూట్ లో ఉంది చూడండి ఆడియో. సాయి గారు, ఇప్పుడు ఓకే. సాయి గారు, అందరికీ నమస్కారం. ఇప్పుడు ఎంత విచిత్రంగా ఉందంటే, దొంగ 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 అంటూ పారిపోతున్నట్టుగా దాడులు వాళ్ళు చేస్తారు, తిట్ల పురాణం వాళ్ళు మొదలు పెడతారు. ఉనికిని కాపాడుకోవడానికి అప్పుడప్పుడు వచ్చి ఏదో ఒక మాట అంటే అది మీడియాలో చర్చకు వస్తుంది, మీడియాలో చూపిస్తారు. దాని ద్వారా మనం ఇంకా ఉనికి ఉన్నాం, ఇంకా ఫీల్డ్లో ఉన్నాం అని చెప్పేసి ప్రజలకు ఒక సందేశం పంపిద్దాము అనేటటువంటి ఎత్తుగడ. లేదంటే ఇంత దారుణంగా ప్రజలు నన్ను తిరస్కరించారు, ఎన్ని చోట్ల పోటీ చేస్తే అన్ని చోట్ల ఓడించారనే కక్ష ప్రజల మీద, కోపమా తెలియదు. ఇంత దారుణంగా ప్రవర్తిస్తూ ఇండస్ట్రీ ఏమో మేమే పెట్టమన్నా అని చెప్పేసి ఒక్కసారి కాదు 10 సార్లు పెద్దలందరూ కలిసినప్పుడు కూడా, ఇవాళకి 3 సార్లు 4 సార్లు వాళ్ళు కలవడం జరిగింది. మన మినిస్టర్ గారిని, దానికి సంబంధిత మినిస్టర్ గారిని కలిసినప్పుడు వాళ్ళు చెప్తా ఉంటారు. కానీ అంటే ఈయన ఒక్కడే ఇండస్ట్రీయా అంటే, ఈయన గుత్తాధిపత్యం ఇండస్ట్రీ మీద సాధిద్దాం అనుకుంటున్నారా? ఇప్పుడు చాలా మంది హీరోలు ఉన్నారు, హీరోలు ఈయన ఒక హీరో, కోటి హీరోల్లో ఈయన ఒక హీరో. అట్లాంటిది ఈయన ఒక్కడే నేనే సినిమా ఇండస్ట్రీ,
ఎవరు ఈ విధంగా విపరీత బుద్ధులకు పోలేదే. వాళ్ళ సమస్యల గురించి నేను మాట్లాడుతున్నా. అఫ్ కోర్స్ ఈయన ఒక రాజకీయ సరే, పార్టీ సినిమా పెట్టుకోవచ్చు, అది ఇండస్ట్రీ వేరే ఇదంతా విషయం. అయిపోయింది. ఇక్కడ ఒక్క మాట నేను జస్ట్ మీకు ఒక ఆడియో వినిపిస్తాను. మీ ఆ, పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రి కొడాలి నాని నిన్న దీనికి కౌంటర్గా ఏం మాట్లాడారో ఒక్కసారి విందాం. విన్న తర్వాత మీ దగ్గరికి వస్తాను నేను. జగన్మోహన్ రెడ్డి గారికి 15 సీట్లు వచ్చేటట్టు చేస్తాను. నేను ఇప్పుడు దాకా రాజకీయాలు చేయలేదు. చంద్రబాబు నాయుడు బూటులు నాకాను, మోడీ గారి బూటులు నాకాను, కమ్యూనిస్టులు సంఖ నాకాను, మాయావతి పార్టీ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అలయన్స్ ఇమ్మని ఎస్సీ ఓట్లను చీల్చి జగన్మోహన్ రెడ్డి గారిని దించడానికి అప్పుడే ప్రయత్నించి వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాను. ఇప్పుడు దాకా రాజకీయాలు చేయకుండా మరి చెత్త కబుర్లు చెప్పుకుంటా బజార్లన్నీ తిరుగుతా సొల్లు కబుర్లు చెప్తా తిరిగాను. ఈ రోజు నుంచి రాజకీయాలు చేయాలనుకుంటున్నానని చెప్పేటువంటి దయనీయమైనటువంటి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఈ పదాలు సంస్కారయుతమైన పదాలని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక పార్టీకి అధినేతగా ఉండి 10 సంవత్సరాల పార్టీ 10 సంవత్సరాల పార్టీ 2009 నాకు తెలిసి అక్కడి నుంచి ఆయన మొదలుపెట్టాడు ప్రస్థానం. ఇవాళ 12 సంవత్సరాలు పుష్కర కాలంలో ఏ ఒక్క దగ్గర కూడా నెగ్గని ఒక నాయకుడు ఒక పార్టీగా పెట్టి ఏదో కాలక్షేపం చేస్తూ కాంట్రాక్ట్ పద్ధతిలో వెళ్తున్నాడని చెప్పేసి ఆయన అన్నారు. వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకున్నాడు అంటే దాని అర్థం ప్రజా సమస్యల మీద బూట్లు నాకడం, చంక నాకడాలు లాంటి పదాలు ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పదాలని మీరు భావిస్తున్నారా? సంస్కారయుతమైన పదాలని మీరు భావిస్తున్నారా? సాయి గారు, ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వీడియో వేయలేదు. మీరు ఎంత నీచంగా ఆల్రెడీ మొన్న డిబేట్ దాని మీద నడిచిందండి. ఏ రోజు ఆ రోజే డిబేట్ కదా హాట్ టాపిక్ అంటే మొన్న దాని మీద నేను ఫాలో అవుతున్నాను. అంటే ఒక ముఖ్యమంత్రి గారిని ఏ చోట కూడా తన జీవితంలో నెగ్గని ఓడిపోతూ వస్తున్న కుసంస్కారంతో మాట్లాడే ఆ సంస్కారాన్ని మీరు కంపేర్ ఆయన సన్నాసి పదాలని మనమేమి సమర్థించట్లేదండి. నో డౌట్. నేను అంటున్న పదము దానికి సంస్కారయుతంగా సమాధానం చెప్పడం పోయి అంతకంటే దారుణమైనటువంటి పదజాలాలతో విరుచుకుపడటం అనేది సంస్కారయుతమేనా? నేను సార్ రాజకీయం ఇలాగే ఉండాలా? అప్రజాస్వామ్యంగా మాట్లాడి ఎవరు మాట్లాడినా తప్పే. అది మీరా నేనా ఇంకొకడా అనేది దానికేమి వర్గాలు పార్టీలు అవి ఉండవు. కానీ ముళ్ళుతోనే తీయాలన్నట్టుగా ఆయనకి సంస్కారాన్ని నేర్పే క్రమంలో వీళ్ళు సమాధానం చెప్తారు. ఎవరు ఎందుకంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఒక రాజకీయంలో భారతదేశంలో ఒక రికార్డు స్థాయిలో ప్రజాభిమానాన్ని కొనుగొన్న ప్రజాభిమానాన్ని దక్కించుకున్న ఒక నాయకుడి మీద పోనీ వాళ్ళ మీ గురించి ఏమైనా మాట్లాడారా? ఎప్పుడూ మాట్లాడరు. ఎందుకంటే అంత టైం వేస్ట్ చేయరు జగన్ గారు. ఆయన్ని పట్టుకొని వీళ్ళందరూ కోపం వస్తుంది కదా, వాళ్ళని ప్రేమించేవాళ్ళని, జగన్ గారిని ప్రేమించేవాళ్ళని, జగన్ గారిని అభిమానించేవాళ్ళని పోసాని రంగంలోకి దించారండి. పోసాని ద్వారా వ్యక్తిగత జీవితాల్లోకి మీరు వెళ్ళారు. దాని తర్వాత మళ్ళీ ఆ పోసాని చేతన పచ్చిబూతులు తిట్టించారు. సరే, ఎవడో కార్యకర్తలు పంపించారు అన్నటువంటి పేరుతో మళ్ళీ ఇప్పుడు దానికి కౌంటరు పవన్ కళ్యాణ్ మాట్లాడతారు. ఇప్పుడు ఈ తరహా భాష మాట్లాడతారు. అంటే రెచ్చగొట్టడం, అది మా నాయకుడు మాట్లాడలేదు కదా అని చెప్పి అంటాం. తద్వారా బూతులు రాజకీయాలలో లేదా రాజకీయం అనేటువంటిది బూతులతో నడపడం అన్నటువంటిది సంస్కారయుతం. అది ఎవరు చేసినా మీ వైపు నుండి మీరు కంట్రోల్ చేసుకోలేరా? నేను ఏమంటానంటే సాయి గారు, నేను ఆల్రెడీ చెప్పా దీని మీద మీకు. ఇప్పుడు బూత్ అనేది ఎవరు మాట్లాడినా బూతే అవుతుంది తప్ప ఒకళ్ళు మాట్లాడితే బూతో లేదని ఒకళ్ళు మాట్లాడితే మంచో కాదు. అది నేను అనేది రైట్. పవన్ సైనికులు ఎంత దారుణంగా నీచంగా పోచాని మీద వాళ్ళ ఫ్యామిలీ మీద వాళ్ళు వెళ్ళారు, ఎంత బాధపడి ఉంటే ఆయన ఒక వ్యక్తిగా, ఒక సినీ ఆర్టిస్ట్గా, ఒక రాజకీయ నాయకుడిగా, ఒక సిటిజన్గా, ఒక సినీ ఆర్టిస్ట్గా ఆయన కూడా హీరోగా చేశాడు, అన్ని పాత్రలు ఆయన చేశాడు. ఒక రాజకీయ నాయకుడిగా అది ఎక్కడ వాళ్ళ అన్నయ్య గారి గురించి కూడా మాట్లాడాడు. అక్కడ ఆ పార్టీని నుంచి పోటీ చేసిన వ్యక్తే కదా. నేనేమంటాను, అదే మనిషి ముందు రోజున మాట్లాడినప్పుడు ఎవరో పంజాబ్ అమ్మాయి అంటూ
ఎవరికి సంబంధం లేని వ్యవహారాన్ని ఆ అమ్మాయి కూడా ఎప్పుడు మాట్లాడింది తీసుకొచ్చి ఒక ఆరోపణ చేసేసి బట్ట కాల్చి మీదేశాడు. దాని దగ్గర నుండే ప్రారంభమైంది. దానికి అక్కడ కౌంటర్ ఇచ్చింది. అలాంటి అది కుసంస్కారం కాదా? అందులో వైసీపీ కార్యకర్తనని చెప్పుకున్నాడు ఆయన. వైసీపీ అభిమానంతో చేస్తానని చెప్తున్నాడు. ఆ లెక్కనైతే కనుక అందరూ కూడా అప్పుడు మీ పార్టీ నాయకులందరికీ కూడా తలా ఒక్కొక్క సంబంధాన్ని అంటగడితే తప్పే ఉంటుంది. అభిమానం అదేనా, అభిమానులు ఎవరైనా అభిమాని కావచ్చు. మీరు కూడా అభిమానే జగన్ గారు. ఎందుకంటే ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆయన సాధించిన విజయం, ఆయన ప్రేమించే ప్రజలు ప్రేమించే ఏ విధానం. పార్టీకైనా అభిమానినేనండి నేను. కాకపోతే నేను అడిగిన పాయింట్ ఇక్కడ అన్ని పార్టీలు సంస్కారయుతంగా ఉండాలనుకుంటాం. సంస్కారం కావాలా వద్దా అది చెప్పండి. అది మనం మాట్లాడుకున్నాం కదా, అందరూ సంస్కారంగా ఉండాలంటున్నాం. ఇప్పుడు బీజేపీ మళ్ళీ మీ దగ్గరకు వస్తాను నేను. గవర్నమెంట్ లో ఉండి వాళ్ళ మినిస్టర్ ఒక్కసారి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఆంధ్రప్రదేశ్ లో గుళ్ళు కొట్టారు. విజయవాడలో గుళ్ళు కూడా కొట్టారు. బీజేపీ మంత్రిగా ఉన్న తర్వాత బీజేపీ వ్యక్తి ఒక మంత్రిగా ఉండి గుళ్ళు కూడగొట్టారు. ఇక సంస్కారం గురించి వీళ్ళు ఏం మాట్లాడాలి సాయి గారు, నాకు అర్థం కాదు. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. చూస్తూ ఊరుకున్నారు. ఇప్పుడు మీరేమో శాంతం గుళ్ళు అది కాదు, వాళ్ళు కూలగొట్టిన దాంట్లో ఒక తప్పు చేస్తే మీరేమో శాంతం విగ్రహాలు ఎత్తుకుపోయినా లేకపోతే రథాలు తగలబడ్డా అక్కడ పిచ్చోళ్ళు అనే కథతో మీరు కవర్ చేసుకొస్తారు. వాళ్ళు ఇంకా ఆ గుళ్ళు కూలగొట్టింది చంద్రబాబు గవర్నమెంట్ అన్నా తెలుసు. మీరైతే ఎవరు చేయించారో కూడా తెలియకుండా అడిగినటువంటి వాళ్ళ మీద కేసులు పెడతా ఉంటారు. మీది మరీ వింత కదా. వాటిని నిర్మించాలని మేము అనుకుంటున్నాం, నిర్మించి మేము పెడుతున్నాం. అదే అంటే ఒక విగ్రహం పోతే ఒక విగ్రహం తప్పించా, ఎత్తుకుపోయిన పట్టించుకోని లేకపోతే ధ్వంసం చేసిన పట్టించుకో. అది ప్రజాస్వామ్యం, అది శాంతి భద్రతలను కాపాడటం. బాగుంది, జనాలు చూస్తున్నారు. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను నేను. వస్తాను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒక్క నిమిషం మూర్తి గారు, మిగతా వాళ్ళతో కూడా మాట్లాడిద్దాం. అందరూ ఉన్నారు కదా డిబేట్ లో. ఒక్క నిమిషం ప్లీజ్. పాపారావు గారు, దీన్ని ఎలా చూడాలి? ఏముందండి, ఆయన పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినంత వరకు ఒకటి ఏంటంటే బిగినింగ్ ఆయనతోనే కదా. ఇప్పుడు సినిమా మీటింగ్ లో, రిపబ్లిక్ సినిమా మీటింగ్ లో ఆయన అంటే ఆయన రాజకీయ నాయకుడు అనే విషయాన్ని ఆయన మర్చిపోయి, అంటే రెండు రోల్స్ మధ్య ఒక కన్ఫ్యూజన్. రాజకీయ నాయకుడి పాత్ర, నటుడి పాత్ర మధ్య ఏదో ఒకటి ఆయన దగ్గర ప్రతిసారి డామినేట్ చేయటం సందర్భం కాకుండా ఆయన అక్కడ రాజకీయ నాయకుడిగా చూడబడుతున్నాడు. అందరూ ఆయన రాజకీయ నాయకుడిగా చూస్తారు. ఆయన మాట్లాడే మాటల్ని రాజకీయ నాయకుడిగానే చూస్తున్నారు. ఈ రోజు ఆయన కేవలం ఒక్క నటుడిగా మాత్రమే కంటే కూడా ఎక్కువగా ఆయన్ని రాజకీయ నాయకుడిగానే చూస్తారు. ఒకసారి రాజకీయాల్లోకి వచ్చినాక ఎన్టీ రామారావుకి జరిగిన అదే, ఎవరికి జరిగిన అదే. సినిమాల నుంచి వచ్చిన వాళ్ళని నటుడిగా చాలా గుర్తింపు ఉండొచ్చు కానీ వాళ్ళని రాజకీయ నాయకుడిగానే చూస్తారు. ఇప్పుడు ఆ సందర్భంలో ఆయన వచ్చి ఒక రాజకీయ నిర్ణయం గురించి నటుడి తాలూకు ప్రయోజనాల దృష్ట్యా మాట్లాడారేమోననే సందేహం వచ్చే విధంగా చేస్తే ఏమవుతుందంటే ఆయన వ్యక్తిగత ప్రయోజనాలు రాజకీయ ప్రయోజనాల మీద డామినేట్ చేస్తున్నాయి అనే సందర్భం వచ్చినప్పుడు చాలా విమర్శ వస్తుంది. కాకపోతే ఏంటంటే రెండో పక్క నుంచి వచ్చినటువంటి విమర్శ, రెండో పక్క దింపిన మనుషులు మాట్లాడిన మాటలు, దింపిన మనుషులు నేను చెప్తున్నా కదా, దింపినంటే ఏంటంటే వాలంటరీగా ఎవరు రారు, మాట్లాడమంటావా అని మాట్లాడతారు. కాబట్టి పైగా మన పోసాన్ నాకు మంచి మిత్రుడు, ఇప్పుడు కాదు, నాకు యూనివర్సిటీ డేస్ నుంచి మేము కలిసి చదువుకున్నాం. ఒక సందర్భంలో ఒక ఆర్గనైజేషన్ లో కొంతకాలం పాటు తను కూడా మాతో ఉన్నాడు, తర్వాత వేరే ఉన్నాడు అనుకోండి, కానీ మంచి మిత్రుడు. ఆ రోజు కూడా నేను ఇప్పటికి కూడా పోసాన్తో సత్సంబంధాలే ఉన్నాయి. అయితే చెప్తున్నా, కానీ అతను తను కూడా ఒక కన్ఫ్యూజన్. మళ్ళీ తను ఒక నటుడిగా ఉన్నాడు, తను సినిమా రంగంలో ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు రాజకీయాల్లో వచ్చి వెళ్ళిపెట్టాడు. ఇద్దరు గెలికి, ఇది ఇప్పుడు ఇద్దరిని గెలికినట్లే కదా. ఇద్దరు అంటే తప్పంటే తప్పుల బాటకు వస్తే పోసానే కొంత ఎక్కువ కొన్ని పక్కన మాట్లాడారు. కానీ పవన్ కళ్యాణ్ విషయం చెప్పాలంటే ఏంటంటే ఆయన వైసీపీ మంత్రుల జోలికే అంత బోటలు. వాళ్ళు మాట్లాడుతున్నారు, పేరు నాని గారు మాట్లాడారు, కొడాల నాని గారు మాట్లాడారు, వాళ్ళకేమో సాఫ్ట్ గా కామెంట్లు చేస్తున్నారు. ఇక్కడికి వచ్చేసరికి మరి ఆయన చేశానా, ఆయన అనుయాయులు చేసినా ఏదైనా చాలా సీరియస్ గానే పోసాని విషయంలో రియాక్ట్ అవుతున్నారు. అంటే ఇప్పుడు బలమైన స్థానాల్లో ఉన్న వాళ్ళతో ఒక రకంగా రియాక్ట్ అవటం, బలహీనంగా ఉన్న వాళ్ళు ఎవరైతే అంత పెద్దగా ఇది లేదనుకున్న వాళ్ళతో ఒక రకంగా రియాక్ట్ అవడం కూడా మంచి పద్ధతి కాదు. ఎవరైనా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా మనం ఇచ్చే గౌరవం మనం ఇవ్వాలి. వాళ్ళు గౌరవంగా మాట్లాడినప్పుడు కూడా మనం ఇచ్చే జవాబు అంతే గౌరవం, సరైన పద్ధతిలో ఇవ్వాలి. జవాబు ఇవ్వాల్సిందే, ఎవరికైనా జవాబు ఇవ్వాల్సిందే. రెండోది ఏంటంటే ఇప్పుడు తను చెప్తున్నారు కదా, మన నారాయణమూర్తి గారు చెప్పిన దానిలో నాకేంటంటే ఆయన ముఖ్యమంత్రి ఇప్పుడు ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ఇదే గొడవ. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, ఆయన అంటారా అని కేటీఆర్ గారు చెప్తారు. సరే, ఇవన్నీ ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి అయినందుకే అనగలం. ఎందుకంటే ఎవరిని పడితే వాళ్ళని అంటే రోడ్డు మీద పోయే వాళ్ళని అనలేము.
ఆయన ముఖ్యమంత్రి, మన ఓటేసి గెలిపించుకున్నాం, ఆయన మనకి ప్రజాప్రతినిధి, ప్రజలకు జవాబుదారి. అందుకే ప్రశ్నిస్తాం, అందుకే అడుగుతాం, అందుకే రాళ్ళేస్తాం. రాళ్ళంటే వర్చువల్ గా రాళ్ళని కాదు, విమర్శిస్తాం అందుకే కఠినంగా. ఇంకా ముఖ్యమంత్రి కాబట్టి 4 మాటలు పడాలి, 4 పవర్ ఉంది కాబట్టి మాటలు పడాలి, పవర్ ఇచ్చింది ప్రజలు కాబట్టి ప్రజల చేత ఎవరి చేతైనా మాట పడాలి. మాట పడితే జవాబు చెప్తే చెప్పండి, అవసరం లేదు మిగతా వాళ్ళు చూసుకుంటారు, ప్రజల్లో అందరికి అర్థమవుతుంది అనుకుంటే వదిలేయండి. అంతేగాని ముఖ్యమంత్రి అంటే రాజరికాలు అయ్యేమన్నా, రాజరికాలు కాదు కదా, కేసీఆర్ గారిది కాదు, జగన్ గారిది కాదు. ఆ మాట అసలు ఎప్పుడు ప్రస్తావనకే రాకూడదు. అది ఎవరైనా విమర్శిస్తారు. చాలా మంది ఇప్పుడు ఈ క్షణాన కూడా చాలా మంది విమర్శించుకుంటా ఉంటారు, జగన్ గారిని కావచ్చు, కేసీఆర్ని కావచ్చు. పొగుడుకునే వాళ్ళు పొగుడుకుంటా ఉంటారు. ఇవన్నీ మీకు అప్రస్తుతం. మీకు నిజంగా సీరియస్ గా జవాబు చెప్పాల్సింది, ప్రజల్లో కన్ఫ్యూజన్ తెచ్చేదనుకుంటే జవాబు చెప్పండి, అలాగే చెప్పండి. అంతేగాని ప్రజల్ని బెదిరించే తీరు, ప్రజల్లో వాళ్లే కదా ఇప్పుడు ఎవరు మాట్లాడినా, పవన్ కళ్యాణ్ మాట్లాడినా, రాజకీయ నాయకుడు కరెక్టే కానీ బెదిరించడం అనేది సరైనది కాదు, ఎవరినైనా సరే, అది మంచి పద్ధతి కాదు. రెండోది ఏంటంటే నేను చెబుతుంది, పవన్ కళ్యాణ్ గారు కూడా ఏంటంటే ఇప్పుడు ఇలా మాట్లాడారు, రేపు పొద్దున మళ్ళీ ఎలా ఉంటారో ఎవరికి తెలియదు. రేపు పొద్దున ఇంత గంభీరమైన ఉపన్యాసం రిపబ్లిక్ సినిమా మీటింగ్ లో ఇచ్చారు. రేపు పొద్దున మళ్ళీ ఆయన ఏం చేస్తుంటారో ఇంత గంభీరంగా. రాజకీయాల్లోకి ఇప్పుడే వచ్చాను, ఆయన చెప్పింది కరెక్ట్, మూర్తి గారు చెప్పింది. నాని అన్న మాటలు బూతులు మాట్లాడాడు ఆయన, అది అభ్యంతరకరమే. కానీ కొడాలి నాని ఆయన చెప్పింది ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చినట్టు మాట్లాడితే, ఆయన 2 చోట్ల పోటీ చేశాడు, ఓ పార్టీ పెట్టాడు, పార్టీ పోటీ చేసింది, ఓ సీటు గెలుచుకున్నాడు, ఆయన ఓడిపోయినా ఓ సీటు గెలుచుకున్నాడు. ఇంత చేసి ఇప్పుడు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చా రాజకీయం చేస్తాను, చాలా విచిత్రం. అంటే చిన్న పిల్లలు పోట్లాడుకున్నట్లుగా చేస్తున్న తీరు ఉంది కనుక అది అభ్యంతరకరం, తీవ్రమైన అభ్యంతరం. ఎందుకంటే రాజకీయాల్లో ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు, ఆయన నమ్ముకున్న జనాలు చాలా మంది ఉన్నారు. నేను ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చానంటే ఇంతకుముందు నమ్ముకున్న జనాలు అంతా ఏంటి, నమ్మారు కదా జనాలు, చాలా మంది నమ్మి ఎంతో కొంత ఓట్లు వేశారు, గెలిచినా గెలవకపోయింది. ఏంటంటే ఓవరాల్ గా ఏంటంటే ఆయన ఎప్పటి నుంచో రాజకీయ నాయకుడు. ఆయన రిపబ్లిక్ ఫంక్షన్ లోనే రాజకీయ నాయకుడు కాలేదు, సినిమా ఫంక్షన్ లో ఆయన ఇంత ముందు నుంచి రాజకీయ నాయకుడు. ఆయన ఎప్పుడు మాట్లాడినా, ఏ సందర్భంలో మాట్లాడినా ఏదో ఒక పాత్రని పర్మనెంట్ గా పెద్దదిగా పెట్టుకొని, నేను నటుడిని, రాజకీయాలు నా పార్ట్ టైం అంటే అలా ఉండండి. లేదు నేను రాజకీయ నాయకుడిని, నా ఫుల్ టైం రాజకీయాలు, పార్ట్ టైం సినిమా, ఎప్పుడైనా చేసుకుంటాను సినిమా, అలా ఉండండి. అంతేగాని మీరు కాసేపు స్విచ్ అవుతా, ఆ పాత్ర ఈ పాత్ర, మీరు ఏ పాత్ర పోషిస్తున్నారో తెలియకపోతే వచ్చే విమర్శలు కూడా అలాగే వస్తాయి. మీకు రకరకాలైనటువంటి గందరగోళమైన విమర్శలు వస్తాయి. అందుకని మీరు ఒక పాత్ర నిర్ణయించుకోండి, ఆ పాత్రలో ఉండండి. తర్వాత ఇప్పుడు పెద్దలు బాజీ గారు చెప్పిన దానిలో నాకు అభ్యంతరం ఏంటంటే, ఒకటి ఆయన ఏదో ఇందాక చెప్పారు కదా, ఆ మోడీ బూట్లు నాకాడని ఏదో అన్నారని, ఇది అయితే నేను చెప్పేది ఒకటి, కొడాలి నాని అన్నాడని మోడీ గారి బూట్లు నాకేమని. సరే ఇక్కడ బాధపడ్డా కానీ మూర్తి గారు ఒక మాట చెప్పాలి, ఏంటంటే ఆ మాట కొడాలి నాని గారు మాట్లాడటం అనవసరం. ఎందుకంటే బూట్లు నాటం అనే మాట నేను ఖండిస్తా కానీ దాన్ని ఆ మాట అనకూడదు. కాకపోతే ఏంటంటే ఎవరికి వాళ్ళు మోడీని ప్లీజ్ చేయాలని ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ నాయకులు అందరూ ట్రై చేస్తున్నారు. ప్రతి రాజకీయ నాయకుడు మోడీ గుడ్ లుక్స్ లో ఉండాలని, అది ఎవరైనా కావచ్చు, వైసీపీ తాలూకు కావచ్చు, లేకపోతే టీడీపీ వీళ్ళు కొట్లాడుకునేటప్పుడు ఏదో ప్రస్తావన తేవటం తప్పితే డైరెక్ట్ గా మోడీని విమర్శించేంత స్థాయి అంటే వాళ్ళు చూపించట్లా. ఇది ఇక్కడికి వీళ్ళు అనుకునేటప్పుడు ఏదో మోడీ బూట్లు అవుతున్నాడు మాట్లాడుకోవడం తప్పితే నిజానికి ఏంటంటే మోడీ గారి మీద విమర్శ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కడ వెళ్తుంది? ఎవరికి వాళ్ళు రాజీ పడిపోయారు మోడీ గారితో, ఎవరికి వాళ్ళు ఏంటంటే మనకెందుకు ఆయనతో వద్దనేది ఆయన. అందుకని ఏంటంటే జగన్ గారి గురించి భయపడుతున్నారు రాష్ట్రంలో రాజకీయ నాయకులు అంటున్నారు, మోడీ గారి గురించి కూడా వీళ్ళందరూ భయపడుతున్నారు, దానికి సందేహం ఏమవుతుంది, డౌటే లేదు దాని. కాబట్టి ఏంటంటే ఏదో ఆయన బూట్లు ఆపుతున్నాడు, పవన్ కళ్యాణ్ ఒక్కడిని విడిగా చేశానాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మోడీతో ప్లీజ్ చేయాలి, మోడీతో బాగుండాలని, మోడీతో గొడవ పెట్టుకోకూడదు, ప్రతి వాళ్ళకి ఉన్న ఇదే, ఆంధ్రప్రదేశ్ లో అందరికీ ఉంది, తెలంగాణలో కూడా ఈ మధ్య కాలంలో స్పష్టంగా రాజీ వాతావరణం కనపడుతుంది. కాబట్టి దానిలో పెద్ద ఏదో ఒక్కళ్ళే చేస్తున్నట్టు, పవన్ కళ్యాణ్ ఒక్కడే పోయి మోడీకి ఏదో అవుతున్నట్టు, పవన్ కళ్యాణ్ కాస్త ఎక్కువగా దగ్గరికి వెళ్ళగలిగాడు. ఎందుకంటే ఆయన పార్టీకి కొంత ఫ్లెక్సిబిలిటీ ఉంది, అధికారంలో లేదు, లేకపోతే ఇంకోటి కాదు. రైట్. హరిప్రసాద్ గారు ఏమంటారు? కట్ అయింది వాయిస్ కట్ అయింది. హరిప్రసాద్ గారు నా మాట వినబడుతుందా? రైట్, ఒక్క నిమిషంలో మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ప్రధానమంత్రి ఆయన కలవాలని ఏ ముఖ్యమంత్రి అయినా వెళ్తారు, లేదంటే ఏ ప్రతిపక్ష నాయకుడు అయినా వెళ్తారు, అది డిఫరెంట్. కానీ ఈయన చేసింది అది కాదు కదా, ఏ రోజు ఎవరితో ఉంటాడో తెలియదు కదా. ఇప్పుడు ఇవాళ అలాగేదండి, దాంట్లో నాకడాలు, ఎవరి బూట్లు ఎవరు నాకుతారు, అన్ని పార్టీల్ని, వైసీపీతో కాకుండా అన్ని పార్టీలతో ఆయన సహవాసం చేశాడు కదా అంట. ఇవాళ బీజేపీ, నేను పార్టీ వ్యూహం ఆయన చూసుకుంటారంటే, ఒకటి మంచా చెడు అన్నది జనాలు డిసైడ్ చేస్తారు, తప్పులేదు.
ఇట్లా అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నావు చేత కాదని చెప్పడంలో తప్పులేదు. ఇక్కడ వాడే పదజాలం బూట్లు నాకడాలు, చంక నాకడాలు లాంటి పదాలు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ మాటలు అన్నటువంటిది చెప్తున్నారు, సన్నాసులు అదే టైంలో ఇది కూడా తప్పని మీరు ఒప్పుకోవాలి కదా. ఆ పదాల దగ్గరనే కదా వస్తున్నటువంటి. చెప్పాను దాని గురించి, నేను ఆల్రెడీ దాని గురించి చెప్పా. ప్రజాస్వామ్యం అనేది ఇప్పుడు నేను మాట్లాడితే అప్రజాస్వామ్యం, మీరు మాట్లాడితే ప్రజాస్వామ్యం అదే మాట అవదు. నేను ఆల్రెడీ చెప్పాను. అది ఏదైనా కూడా దానికి ఒక పరిమితి ఉంటుంది. అయితే నేను చెప్పినట్టుగా వాళ్ళకి మామూలుగా చెప్తే అర్థం కాలేదు, ఇష్టం వచ్చినట్టు పెట్టలేకపోతున్నారు. ఇప్పుడు అసలు ఆ పార్టీకి గుర్తుందా చెప్పండి? కొత్త ఇప్పటి వరకు ఇంకా జనంలోకి వెళ్ళలేదు, కానీ ఇది ఆ పార్టీకి గుర్తు లేదు. ఇప్పుడు వాళ్ళు ఇండిపెండెంట్ గా ఏ గుర్తు ఎప్పటికి ఇస్తే ఆ గుర్తుతో పోటీ చేయాలి తప్ప ఒక గుర్తు లేదు. గుర్తును కూడా వాళ్ళు కోల్పోయారనే విషయం మనం గుర్తించుకోవాలి. వాళ్ళు గుర్తించుకోవాలి, మనం గుర్తించుకోవాలి. అట్లాంటిది నేనేదో బురద చల్లితే ఎదరోడు ఎంత పెద్దోడైనా, ఎంత విలువ గలవాడైనా, ఎంత గౌరవప్రదంగా ఉన్నా నేను బురద చల్లుతాను కాబట్టి దానికి సమాధానం ఇవ్వాలి. ఇప్పుడు పాపారావు గారు చెప్పిన దాంట్లో మనం ఆయన ఓట్లేశారు కాబట్టి, గెలిచారు కాబట్టి, ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఎవరైనా విమర్శ చేయాలి, దానికి సమాధానం చెప్పాలి అన్నారు. సమాధానం చెప్పాల్సిన బాధ్యత డెఫినెట్ గా ఉంటుంది, అది బాధ్యత. కానీ అలా అని చెప్పేసి ముఖ్యమంత్రి కాబట్టి నేను రాళ్ళు ఇస్తాను, గాజు పెంకులు ఇస్తాను, లేదా మనుషులు పెట్టి దాడి చేస్తాను, లేదంటే వాళ్ళ సపోర్ట్ గా మాట్లాడే అభిమానుల మీద ఇళ్ల మీద రాళ్ళేస్తాను, ఇళ్ల మీద ఇటుక పెట్టలేస్తాను అంటే అది కరెక్ట్ కాదు అంటున్నా నేను అనేది. తప్పనిసరిగా గెలిచిన వారికి ప్రజాస్వామ్యంలో వాళ్ళు బాధ్యతాయుతంగా ఉండాలి, వాళ్ళు సమాధానం చెప్పాల్సి వస్తుంది, వాళ్ళు అకౌంటబుల్ ఫర్ ఎవ్రీథింగ్. ఎందుకంటే ఒక వ్యవస్థ వాళ్ళు నడుపుతారు కాబట్టి. ఇప్పుడు మేము ముఖ్యమంత్రిగా ఉన్నాము, మా జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, డెఫినెట్ గా సమాధానం చెప్తున్నారు కూడా. కానీ ఈ విధంగా ప్రశ్నించడం, నేను సమాధానం చెప్పాలి కాబట్టి అయినా నేను ఎట్లా అడుగుతాను, నేను దగ్గరికి వెళ్ళి చంప మీద కొడతాను, రాళ్ళు ఇస్తాను వాళ్ళ మినిస్టర్ల మీద కానీ, లేదంటే వాళ్ళని ప్రేమించే వాళ్ళ మీద కానీ, ఇది కరెక్ట్ కాదు అంటున్నాను నేను. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. హరిప్రసాద్ గారు ఏమంటారు? సాయి గారు ఇప్పుడే అంటున్నారు మన మూర్తి గారు, రాళ్ళు వేస్తాను, అటాక్ చేస్తాము సీఎం గారిని అంటే కుదరదు అని. ఆ సంస్కృతి జనసేన నాయకుడు కానీ ఎవరికి లేదు. అటువంటి సంస్కృతి కలిగింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికని మొన్ననే మీరు చూసారు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో. ఇప్పుడు పోసాని మీద ఎవరు వేయలేదే. పోసాని ఈజ్ ఎ పెయిడ్ ఆర్టిస్ట్. అతని గురించి మనం ఎక్కువ మాట్లాడుకుంటే టైం వేస్ట్. అతను పెయిడ్ ఆర్టిస్ట్, ఎంత పే చేస్తే అంత మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్ అడిగేటువంటి వాడివరా నువ్వు అనేసి. పోసాని ఇంటి మీద ఎవరు దాడి చేసినారు అనే దానికన్నా రాజకీయ నాయకులుగా ఉండి మన జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ఎవరు దాడి చేశారు, ఎవరు నామినేషన్ లేకుండా దాడి చేసే సంస్కృతి మీరు ప్రజలను అడిగి కనుక్కోవాలి. దాడి చేసే సంస్కృతి ఉండేది వైఎస్ఆర్ ప్రభుత్వానికి దాడి చేసే సంస్కృతి కానీ అది తప్పు. జనసేన పార్టీకి చేస్తే తేడా ఏముంది? ఇంకా అదే తప్పు మీరు చేస్తే అంటే అతను మాట్లాడే వాక్యాలు మీరు విన్నారా? ఎంత నిజంగా ఆ మాటలు టెలికాస్ట్ కూడా చేయకూడదు. అటువంటి మాటలు ఒక కన్న తల్లి అటువంటి వాళ్ళకి అటువంటి సంస్కృతి అంటే అటువంటి మాటలు మాట్లాడని ట్రైనింగ్ ఇచ్చి పంపించిన ఆ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని, వైఎస్ఆర్సీపీ నాయకులు నేరాలి. ఈజ్ ఎ పెయిడ్ ఆర్టిస్ట్. అతను డబ్బు తీసుకుంటే మాట్లాడుతాడు. ఆ సంస్కృతి మాకు కాదు అని మాట్లాడటం అనేది సభ్యపు భాషేనా? అది ఆయనకి ఎవరు ట్రైనింగ్ ఇచ్చి పంపించారు ఆ భాష? సన్నాసులు అని ఎవరినన్నారు చెప్పండి. ఎవరిన పేరు పెట్టి పిలిచారా? పేరు చెప్పి పెట్టారా? సన్నాసులు అంటేనే ఒక సన్నాసి అంటేనే 10 మంది సన్నాసులు బయటకు వచ్చారు. ఒక సన్నాసి అంటే 10 మంది సన్నాసులు బయటకు వచ్చారు. అదే ఇప్పుడు మీరు కూడా అదే మాట్లాడుతున్నారు. సన్నాసి అంటే అర్థం ఏంటి మీరు చెప్పండి. సన్నాసి అంటే చేతగాని వాడని. అది బూతు కాదా? అది సంస్కారయుతమైన పదం. సన్నాసి అంటే బూత్ ఎలా అవుతుందండి?
సన్నాసి అనేది ఓకే, అయితే అది సన్నాసి మామూలుగా అనేది మాట్లాడేసుకోవచ్చు బూతు ఎవరినైనా కాదు. సరే. ఎట్లా బూతుంది మీరు చెప్పండి. ఎవరినైనా మాట్లాడేసుకోవచ్చు, వెధవా, దద్దమ్మ, సన్నాసులాగా సన్నాసి అని ఎవరినైనా అనుకోవచ్చు. సన్నాసులాగా ఏం సన్నాసి అది కాదు, ఏం సన్నాసి అది ఎరా అది సన్నాసి మనం పని తిట్టేటప్పుడు చేస్తున్నావు అంటారు. మాట్లాడతామండి. ఏమి, ఎరా సన్నాసి అని దారిలో డాష్ కొడక అన్నారు. ఏమి డాష్ కొడక, ఏం సన్నాసి మాటలు మాడుతూ ఉంటారు కానీ ఏరా డాష్ కొడక అన్నారు. ఆ డాష్ అనేవాడు మేము చెప్పలేము, మీరే ఫిల్అప్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఆ డాష్ అది- కొడక అది అన్నదే కాదు కానీ కాదు, ఏం సన్నాసి పనులు లఫంగులు చేస్తున్నామని మాట్లాడడం మిత్రులు కూడా అంటారు, సంస్కారహీనం, మిత్రులు నోరు మిత్రులు అంటారు, దాన్ని ఎవ్వరూ మిత్రులు అంటారు, దాన్ని ఎవరూ మిత్రులు అంటారు, సమర్థించట్లా. ఇక్కడ కొలీగ్స్ అంటారు. ఈ సన్నాసి, మీరు ఆఫీస్లో దద్దమ్మ, మీరు వెధవ, చెప్పండి, ఇట్లాంటి చెప్పండి సాయి పదాలు గారు, కరెక్టేనా? సాయి గారు మన స్నేహితుడిని కరెక్టేనా? ఎరా సన్నాసి అని స్నేహితుడిని మన అంటారా? స్నేహితుడిని మన ఆఫీస్లో వాళ్ళని ఏంటి సన్నాసి పనులు చేస్తున్నావు ఏంటి అని అంటారా? అది బూతు పదం అయితే కాదు. సన్నాసి అంటే చేతగాని పని, విధవ పని అర్థం. సన్నాసి అనేది బూతు కాదు. లేదా పోనీ పేరుని నాని ఆయన స్నేహితుడు కాదు కదా. అవి నేను పేరు పెట్టి పిలిచాడా? ఏమన్నా పేరు పెట్టి అన్నాడా? సన్నాసులాగా అంటే చేయండి అన్నాడు. ఇప్పుడు ఈయన కూడా పేరు పెట్టి అంటారు కదా, అప్పుడు ఆటోమేటిక్ గా పేరు పెట్టి ఎవరి పేరు పెట్టి ఎవరిని అనలేదు. సన్నాసి లాంటి పరిపాలన చేస్తున్నారు అని అనొచ్చు, తప్పేముంది? ఈ పరిపాలన లేదు, ఆ మాట అనొచ్చు, తప్పలేదు. తప్పేముంది. కానీ ఈ తప్పలేదు. పరిపాలన కానీ ఈ పరిపాలన సన్నాసి, డాష్ ఓయ్ దద్దమ్మ, కొడక, ఓయ్ వెధవ పరిపాలన అనే పదాలు అనకూడదు. అనేటువంటిది అనకూడదు. డైరెక్ట్ గా వ్యక్తిగతంగా ఉద్దేశించినవి కాదా? వెధవ, దద్దమ్మ, అది ఓయ్ ఎవరు పేరు వెధవ, పెట్టారు? ఓయ్ దద్దమ్మ, ఎవరు అన్నారు? ఓయ్ సన్నాసి అనేటువంటి ఎవరిని అన్నారు? చెప్పండి, ఎవరిని అన్నారు? చెప్పండి, ఎవరిని అన్నారు? అటువంటి పాలన చేస్తున్న వాళ్ళు అన్నారు. ఎట్లాంటి ఎవరిని పేరు పెట్టి అనలేదు. ఫలానా సోన్సో అని మా నాయకుడు దద్దమ్మ పరిపాలన చేస్తున్నారు, సన్నాసి పరిపాలన చేస్తున్నాడు అన్నాడు. కానీ ఎవరిని ఒకరిని పేరు పెట్టి ప్రస్తావించలేదు. సన్నాసి పరిపాలన అన్నారు, దద్దమ్మ పరిపాలన అన్నాడు. ఇది అనొచ్చు. చేతగాని పరిపాలన అనొచ్చు. చేతగాని పరిపాలన కూడా మీరు డాష్ కొడక పరిపాలన అంటే దానికి దీనికి మీరు కంపేర్ చేస్తారంటే అసలు ఆ మాటకు ఈ మాటకు ఎంత వ్యత్యాసం ఉంది? ఓసారి మాట్లాడిన మాటకి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడానికి కంపేర్ చేయొద్దండి దయచేసి. అవునండి, చెప్పండి. సన్నాసి పరిపాలన చేస్తున్నాడు ఈ రాజు సన్నాసి పరిపాలన చేస్తున్నాడు. ఈ రాజు చెప్పండి, వినండి సాయి గారు. దానికి మనం అనిపించుకోవడానికి ఒప్పుకోవాలి. సన్నాసి పరిపాలన, సన్నాసి పార్టీ అంటారు వాళ్ళు, అంటున్నారు. కానీ వాళ్ళు పెయిడ్ అటెన్షన్ పెట్టి అసలు వాళ్ళను మాట్లాడితే అతను నాని మాట్లాడిన మాటలు మినిస్టర్ గారు, అతను ఒక మినిస్టర్ అని, అతను ఒక మినిస్టర్ ఒక పొజిషన్ లో ఉన్నాడని మాట్లాడారా? మీరు ఆ మాటలు విన్న తర్వాత కూడా మీరు వాళ్ళ మాటలు చెప్పకుండా ఒక రెండు మాటలు సన్నాసి వెధవ దద్దమ్మ ఖచ్చితంగా ఒక్క మాట మీరన్న మాటలు వాళ్ళ మాట్లాడండి. ఒక్క మాట వినండి సార్. ఇప్పుడు ఇందాక ఆయన అడిగింది అదే, వాళ్ళని ఆ భాష సంస్కారం అని ఆ మాట వినిపించి మరీ అడిగా. అదే సందర్భంలో ఇక్కడ మన దగ్గర తప్పు సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందా లేదా అంటే మా తప్పేం లేదన్నారు. అప్పుడు అవతల వాళ్ళది తప్పే కాదు కదా. సాయి మీరు వినండి, ఈ రాజేంద్ర సన్నాసి పాలన చేస్తున్నాడు, దద్దమ్మ పాలన అని అనరా చెప్పండి. ఆ మాటకి తప్పు రాజు ఈ రాజు ఏం సన్నాసి పాలన చేస్తున్నాడు, దద్దమ్మ పాలన చేస్తున్నాడు అనరా మీరు అనరా చెప్పండి. ఆ మాటకు సన్నాసి పాలన దద్దమ్మ పాలన అన్నదానికి ఒక మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి, ఒక మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి అతని స్థాయి మీరు దాన్ని ట్విస్ట్ చేసి దాన్ని ఏదో మారిస్తే ఎవరికి తెలియదు అనుకోవడం అమాయకత్వం. ప్రజలందరూ ఎదుర్కొన్న మాట రే సన్నాసి, అరే దద్దమ్మ, సన్నాసి పాలన దద్దమ్మ పాలన అనడానికి చాలా తేడా ఉంది. అరే సన్నాసి పాలన అంటారండి. అరే సన్నాసి పాలన తప్పేముంది? అరే దద్దమ్మ పాలన చేస్తున్నారు, దద్దమ్మ పాలన చేస్తారు, సన్నాసి పాలన చేస్తున్నారు అనేది కామన్ గా యూజ్ చేసే వర్డ్ అది కామన్. సన్నాసి పాలన, దద్దమ్మ పాలన, చేతగాని పాలన, విధవ పాలన చేస్తున్నారు అనొచ్చు. కానీ ఒక మంత్రి పదవిలో కూర్చొని ఒకటిన్నర గంట పేరు నాని ఒక మంత్రి పదవిలో కూర్చొని ఆయన మంత్రిని మర్చిపోయి అత్యంత దిగజారిన
దిగజారిపోయి ఆయన మాట్లాడే మాటలు కులము వ్యవస్థ అసలు ఏంటి మన పార్టీ అధ్యక్షుడు హోదాలో అనొచ్చు. మన ఏం సమాజానికి పార్టీ సభ్య అధ్యక్షుడు సమాజానికి ఎక్కువ, తెలియజేస్తున్నాము మంత్రి ఎక్కువ, సార్. ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి పార్టీ అధ్యక్షుడు పార్టీ హోదాలో అధ్యక్షుడు ఉన్న ఎక్కువ, మనిషే మంత్రి ఎక్కువ అట్లా కాదండి. లూజ్ ఈ టాక్ సభ్య మాట్లాడితే అవతల వాళ్ళు ఆయనకంటే పవన్ తక్కువ కళ్యాణ్ స్థాయిలో గారి మాటలు యాక్సెప్టబుల్ గా ఆయనది తప్పే. పవన్ కళ్యాణ్ గారి మాటలు పేర్ని నాని యాక్సెప్టబుల్ మాట్లాడిన మాటలు తప్పే. మాట నేను మీకు ఇందాకే ప్రారంభించింది చెప్పాను, సన్నాసి పాలన, దద్దమ్మ పాలన, వెధవ పాలన, ఆ మాట ఈ అనలేదు. వర్డ్స్ అనేటివి ఎవరు ఆ మాట ఎక్కడైనా మనము అనలేదు. కామన్ సభ్య సమాజంలో యూజ్ చేసే మాటలవి, యూజ్ చేసే మాటలవి. రైట్ కానివ్వండి. ఒక నిమిషం, రైట్ రైట్ ఒక నిమిషం. మీరు రెచ్చగొట్టే మాటలైతే కాదు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మంచి point. మీరు ఆ Right, పక్కన ఒక వ్యక్తి ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాడు, అతను ఎవరు, అరే మనం ఒక మినిస్టర్గా ఉండి ఈ మాటలు మాడుతుంటే ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు అనే ఆలోచన లేకుండా ఒకరు కాదు, ఆయన ఏదో ఒక సన్నాసిని అన్నాడు అనుకుందాం, సన్నాసి పాలన అని 10 మంది సన్నాసులు లైన్లోకి వచ్చేసినారే వరుసగా. మేము కూడా అనుకున్నాము పవన్ కళ్యాణ్ గారు Right. ఒక సన్నాసి అంటున్నారని, కానీ ఇంతమంది సన్నాసులు ఒకరి తర్వాత ఒకరు టీవీల ముందుకు వచ్చి టీవీలు ఎప్పుడు చూడనట్టు టీవీల్లో మాట్లాడాలి, టీవీల్లో మనమేదో మన ముఖ్యమంత్రి గారి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలంటే ఇలాంటి భాషా పదజాలం ఉపయోగించుకోవాలి అనే ఆలోచన కలిగిన ఆ మంత్రులను ఏమనాలి? వాళ్ళ పరిపాలనా విధానంలో పవన్ కళ్యాణ్ గారి మాటలకు ఆన్సర్ దమ్ముంటే ఆన్సర్ చెప్పండి. ఈయన ఎవరిని మెప్పించడం కోసం అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు ఏం వాళ్ళు నేను నా భాషా పరిజ్ఞానంలో ఎక్కడ మార్పు ఉండదు. మీరు అలాంటి స్థాయిలో మేము లేము. మేము ఒక విప్లవ రాజకీయాల కోసం మా నాయకుడు ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చింది రాజకీయ ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో వచ్చారు. అటువంటి రాజకీయ ప్రక్షాళన చేసే ఉద్దేశంతో వచ్చే నాయకుడిని విప్లవంలో భాగం అన్నమాట. తప్పు పదం కాకపోతే విప్లవం కాదండి. ఇక్కడ వ్యాపారంతో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వ్యాపార ధోరణిలో వచ్చారు. ఆయన వ్యాపారం చేసుకోవడానికి వచ్చారు, ఈ రోజు వ్యాపారం చేస్తున్నారు. ఆయన ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు వ్యాపార ధోరణిలో వచ్చారు, కానీ ఒక పక్క ఇసుకతో ఒక 80 లక్షల భవన కార్మికుల పొట్టగొట్టారు. మళ్ళా ఈరోజు లిక్కర్ నిషేధం చేస్తాను, ఈరోజు లిక్కర్ రేట్లు అమ్ముకుంటున్నాడు. అసలు మాట్లాడదాం. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒక్క నిమిషం పాపారావు గారు ఏదో మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం మూర్తి గారు వస్తున్నా. పాపారావు గారు మరీ నాకు అభ్యంతరకరమైంది అసలు అది. ఆ విషయం కాకుండా మిగతా విషయాలు ఇప్పుడు ఈ సన్యాసి అనే మాట దగ్గర నాకు ఒకటి ఉంది సార్. ఇప్పుడు నేను ఆయన ఓరి సన్యాసి ఇట్లాంటి మాటలు మాట్లాడటం ఖచ్చితంగా నేను తప్పడతా, దానిలో సందేహమే లేదు, తప్పడతా. కానీ ఈ సన్యాసి లాంటి మాటలు రాజకీయాల్లోకి తెచ్చింది కేసీఆర్ గారు, దానిలో సందేహమే లేదు. సన్యాసులు సన్నాసులు సన్యాసి గారండి పాపారావు గారు, సన్యాసి వేరు, సన్యాసి వేరు. దాని రెండు చాలా వ్యత్యాసం ఉంది. సన్యాసికి పాపారావు గారు, సన్యాసికి చాలా వ్యత్యాసం. పాపారావు గారికి తెలుసులేండి, అది మీరు రెండు ఒకటి అనొద్దండి దయచేసి. ఏదో చెప్తున్నారు, చెప్పనండి. మరి ఆయన రెండు ఒకటి, సాయి గారు ఆయన రెండు ఒకటి అంటున్నారు కాబట్టి చెప్తున్నాను. ఏది మంచిది కాదండి, సన్యాసి రెండు వేరే అంటున్నాను. పరిత్యాగి అని, సన్యాసి అంటే చేతకాని వాడు, దద్దమ్మ అని. సన్యాసత్వం అనేటువంటిది రెండు ఒకటి కాదు. సన్యాసి వేరు, సన్యాసి వేరు, రెండు ఒకటి అనకండి. సార్ చెప్పారు, నాకు అర్థమైంది, నాకు మీరు చెప్పింది అర్థమైంది. అయితే నేను అంటాను ఒకటి, ఇక్కడ నేను మామూలుగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని నేను డిఫెండ్ చేయడానికి అట్లా ఓరి అది ఇది అని మాట్లాడడం తప్పే, దానిలో సందేహం లేదు. కానీ దానిలో కాకపోతే ఏంటంటే నేను అనేది మా సన్నాసి అంటారు, వాళ్ళ అబ్బాయిని గురించి కూడా మా సన్నాసికి ఇవన్నీ అర్థం కావండి అంటారు. పిల్లల గురించి కూడా చెప్తారు, తన కొడుకుని గురించి కూడా మా సన్నాసికి ఇవన్నీ అర్థం కావండి అని మాట్లాడుతుంటారు. అదే ఇది మా జనసేన విప్లవం ఇదే సార్. ఏం లేదు, నేను అనేది ఏంటంటే ఇప్పుడు రాజకీయాలు ఎక్కడ దాకా పోయినాయి అంటే తిట్టుకొని తిట్ల తీవ్రతతో జనానికి కూడా స్కిన్ మందం చేసేసారు. ఇంకా అంతకంటే పెద్ద తిట్లు తిడితే తప్పితే తిట్టుకున్నారని అర్థమయ్యే పరిస్థితి ఎవరికి మిగల్లా. అంతకంటే పెద్ద ఇంకా రేపొద్దున ఇంకా తిట్టి ఇంకా టిక్ స్కిన్ అయిపోతుంది. అంటే తిట్లు తిని చర్మం ఆటోమేటిక్ రియాక్షన్ టిక్ అవుతుంది. టిక్ అయినప్పుడు ఏంటంటే ఇంకా అంతకంటే ఎక్కువ తిట్టే తప్పితే వీళ్ళు ఏదో విమర్శించారని దాకా వెళ్ళాలి. ఈ చర్చ కూడా వచ్చేది కాదు. మామూలుగా వాళ్ళు ఏదో మామూలుగా మాట్లాడుకొని మామూలుగా విమర్శించుకుంటే ఈ చర్చ దాకా వచ్చేది కాదు. అందుకని అంత టిక్ స్కిన్ నేచర్ వచ్చింది. తప్పే నేను తప్పే కానీ ఇప్పుడు దీంతో కొంపలు మునిగిపోయేది ఏమీ లేదు. వాళ్ళంతా అలా దిక్కున్నంత మాత్రం జనాలకు అర్థం అవుద్ది
ఎవరేం చేస్తున్నారు అంతేగాని ఇప్పుడు రాజకీయాలు అకస్మాత్తుగా ఆర్థికంగా ప్రజల జీవితాలు చితికిపోయేది ఏమీ లేదు, కొంపలు మునిగేది ఏమీ లేదు. ఇలా కాకపోతే ఎన్నాడు తిట్లు తిట్టేవాళ్ళు ఎలాంటి వాళ్ళు, చివరికి ఎక్కడికి వెళ్ళింది? ఇళ్ల మీద దాడులు దాకా వెళ్ళింది. ఏందండి రాజకీయాల్లో ఒకసారి కొంపలు మునిగేది మీద లేదు. దాడి, వాళ్ళ పేరుని నాని క్షమాపణ చెప్పాలని అడ్డుకోవడం. రాజకీయాల్లో కొంపలు అక్కడికి రావడం వల్ల మునిగేది జనం మధ్యలోకి ఈ రోజు వచ్చింది. 2.5 విడిగా అయితే సంవత్సరం అయితే వాళ్ళ ఉంది. సావేదాడు ఒక్క చేస్తారు. అభివృద్ధి పాలన లేదు, హరిప్రసాద్ ఒక గారు, అభివృద్ధి పాలన లేదు, మీరు ఏమీ రన్నింగ్ లేదు. కామెంటరీ చెప్పడానికి వచ్చారా? రాజకీయాలతో మీరు కొంపలు మునిగేది లేదంటారేంది? వినడానికి వచ్చారా? ప్రజలు మీరు అయిపోయింది కదా, మీరేంది మీరు మాట్లాడతారు పొద్దాక. ఇదేనా విప్లవం అంటే? విప్లవం ఇదేనా మీ విప్లవం? విప్లవం గురించి మీరు చెప్పేవాళ్ళు చెగువేర బొమ్మ మాట్లాడుతుంటే ఇక్కడ దాకా పెట్టుకున్నారు. ఇప్పుడు చెగువేర బొమ్మ ఏం చేశారు? పెట్టుకోండి చెగువేర బొమ్మ, బీజేపీ జెండా పక్కన చెగువేర బొమ్మ పెట్టుకుని తిరిగిన మీరు విప్లవకారులు అని చెప్పి ఇప్పుడు బీజేపీ జెండా ఖచ్చితంగా పెట్టుకున్నారు పక్కన. వాళ్ళని కూర్చోబెట్టుకుని వాళ్ళతో రాజకీయంలో ఉన్నప్పుడు ఎందుకు రాజకీయంలో మాట్లాడతారు ఉన్నప్పుడు విప్లవాల గురించి? రాజకీయంలో అయ్యా, ఉన్నప్పుడు ఆపేసి రాజకీయంలో ఉన్నప్పుడు మాట్లాడండి. ఖచ్చితంగా ఆపేసి రాజకీయంగా రన్నింగ్ కామెంటరీ రాజకీయం మీరు రన్నింగ్ కామెంటరీ చెప్పొద్దు. రాజకీయము మీరు అనేది రన్నింగ్ కామెంటరీ రాజకీయంలో చెప్పొద్దు. ఏమైనా మీరు ఎప్పుడైనా రన్నింగ్ జరగచ్చు. కామెంటరీ చెప్పొద్దు. మీరేదో చెబువీరాన్ని అందరికీ పెట్టుకోవచ్చు, ఎవరిని చెప్పాలనుకోవద్దు. పెట్టుకోవచ్చు. ఎవరు అల్టిమేట్ గా మాట్లాడాలి? నేను అల్టిమేట్ గా ఎందుకు మనము మీకేమీ ప్రజలకు మంచి మాట్లాడాలా? చేయాలి. నేను ఏమీ ఈ రోజు మాట్లాడాలి? ప్రశ్నించాలి. రన్నింగ్ కామెంటరీ చెప్పి అనవసరంగా రెచ్చగొడుతున్నారు మీరు. నేనేమి హరిప్రసాద్ గారు, ఆయన మాట్లాడాక మీ దగ్గరకు వస్తాను. నారాయణమూర్తి గారికి చెప్తే కూడా జగన్ విమర్శిస్తారు, తప్పలేదంటే ఆయన కాములు వింటున్నారు. పాపం ఆయన మర్యాదగా ఆయన కూడా బాధ్య గారు వింటున్నారు. మీకెందుకు అంత ఇది? ఇదేనా విప్లవం? ఏ విప్లవం? ఏ విప్లవం ఇది? అందరూ వింటున్నారు కదా, అందరూ గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ నేను ఒకటే చెబుతుంది, ఇట్లా రన్నింగ్ కమిటీ వద్దు. ఈ విమర్శల వల్ల మంచి పత్తి కాదు, ఈ తిట్లు మంచి పత్తి కాదు. రాజకీయాలు కిందకు పోతాయి, నిజమే. ఎంత కిందకు పోతాయి అనేది ఇప్పుడు ఇది ఒకసారి కిందకు పోవటం, లా ఆఫ్ కిందకి పోవటం అనేది మొదలైన తర్వాత ఏ వ్యవస్థలో అది ఆగదు, కిందకి పోతానే ఉంటుంది. పాతాళాన్ని అందుకున్న దాకా పోద్ది, ఇది అలాగే పోతానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ క్రమంలో జనాలు ఎడ్యుకేట్ అవుతారు. అది జరుగుతుంది ఏంటంటే ఈ తిట్ల క్రమంలో జనాలు ఎడ్యుకేట్ అవుతున్నారు. ఎవరేంటో ఎవరేం చేస్తున్నారో అందరి గుట్టు వాళ్ళకి వాళ్ళే పబ్లిక్ లో కడుక్కుంటున్నారు. ఎవరి గుట్టు వాళ్ళు పబ్లిక్ లో కడుక్కుంటున్నారు. ఇది మంచి జరుగుతుంది దీనిలో. ఇంత తిట్ల పురాణంలో ఇదంతా నెగటివ్ అయినా, ఇది చెడ్డ అయినా, ఇది మంచిది కాకపోయినా, దీని అంతట్లో ఎవరేంటో ఎవరి రంగు ఏంటో ఎవరెవరి కోసం చేస్తున్నారో ఎవరి ప్రజల కోసం చేస్తున్నారో అందరి రంగు కడుక్కుంటున్నారు. ఒకళ్ళ రంగు ఒకళ్ళు కడుక్కుంటున్నారు, వాళ్ళ రంగులు బయట పెట్టుకుంటున్నారు. కాబట్టి దీనిలో జనాలకి తాత్కాలికంగా చెవులకి కాస్త కన్న కఠోరంగా ఉన్నా జనాలు నేర్చుకునేదే ఎక్కువ ఉంటుంది దానిలో సందేహం ఏం లేదు. నిన్న ఇందాక చెప్పిన డాష్ డాష్ చెప్పారు కదా, ఆ డాష్ డాష్లు కూడా అభ్యంతరం. చాలా చండాలం అది. టీవీ స్క్రీన్ల మీద వచ్చి చండాలం, సారీ ఆ మాట వాడకూడదు, టీవీ స్క్రీన్ల మీద వచ్చి అట్లా అసహ్యంగా మాట్లాడటం అనేది మంచి పద్ధతి కాదు. ఎవరు మాట్లాడినా మంచి పద్ధతి కాదు. ఆ రకమైనటువంటి నోటుకొచ్చినట్టు ఎక్కడో శ్రీశ్రీ కొటేషన్ తీసుకొచ్చి ఇక్కడ సందర్భం కాకుండా, సందర్భం అంటే మామూలు శ్రీశ్రీ కొటేషన్ చెప్పి ఎవరో మనిషికి అప్లై చేసి శ్రీశ్రీ కొటేషన్ చెప్పి బూతు వాడటం కోసం దాన్ని సాగ్గా తెచ్చుకోవడం, శ్రీశ్రీని సాగ్గా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు కదా బూతులు వాడటం కోసం. అది మంచి పద్ధతి కాదు, ఎవరు చేసినా మంచి పద్ధతి కాదు. నేను ఒకటే చెబుతున్నా, అనవసరంగా ఏంటంటే పోసాని గారి వరకే నేను చెబుతున్నా. నాకు మంచి మిత్రుడు, చాలా బాగుండేవాడు రాజకీయాల్లో, ఏంటంటే చాలా నిజాయితీగా ఉండేవాడు. నేను ఈ మధ్యకాలంలో అది ఫీల్ అవ్వట్లేదు, ఎందుకంటే నాకు కూడా అనిపిస్తుంది చాలా నిజాయితీగా ఉండేవాడు. చొక్కా ఇలా అనుకుంటా కూడా చాలా ఆగ్రహంగా, ధర్మాగ్రహం ఉండేది పోసాని దగ్గర. కానీ ఈ మధ్య ధర్మాగ్రహాన్ని కొంత కోల్పోయిన వాతావరణం. ఎందుకంటే బహుశా ఏదో బాగా కంఫర్టబుల్ గా స్టెబుల్ గా ఉన్నాడేమో, అది కూడా ఎప్పుడు బ్యాలెన్స్ పోయేటట్లు చేస్తుంది. నిన్న మాట్లాడిన దానిలో పోసాని మాట్లాడింది నేను విన్నాను, స్పష్టంగా ఆన్లైన్ లో విన్నాను. అది రికార్డెడే అనుకుంటా, అంత ముందు రోజు లేదు. ఆయన బ్యాలెన్స్ పోగొట్టుకుంటున్నాడు. అవసరం లేదు అవన్నీ కూడా. ఆయన ఎవరో వేలాది కామెంట్లు వస్తే ఒక కామెంట్ తీసుకొని దాని మీద గంటల తరబడి మాట్లాడాల్సి, దాన్ని చిలువలు పలువలు చేసుకొని బ్యాలెన్స్ కోల్పోయి తనకి తను పరువు నష్టం చేసుకుంటా, ఇతరుల్ని విమర్శిస్తా, దాన్ని గోరుపుండు రాకాస్ చేసుకున్నాడు. నిజంగా గీరుకొని గోరుపుండు రాకాస్ చేసుకున్నాడు. అవసరం లేదు పోసానికి. అదేదో 1,00,000 కామెంట్ లో ఒక కామెంట్, ఆ కామెంట్ మొత్తాన్ని పబ్లిక్ కి చెప్పాడు. ఇప్పుడు పబ్లిక్ కి తన కుటుంబాన్ని కూడా రోడ్డున పడేసి అవసరం లేదు. నేను ఎందుకంటే అది 1,00,000 కామెంట్ లో ఒకటి. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారే ఎన్ని చేయిస్తున్నారు అనుకున్నా, ఆ 1,00,000 మందితో ప్రతి వాళ్ళతో ఆయనే చేయిస్తున్నాడని లేదు కదా. ఎవడో ఏదో కామెంట్ చేశాడు, ఆ కామెంట్ కి ఇన్నిసార్లు చెలవలు పొలవలు చేసుకుని దాన్ని రోడ్డు మీద పడేసుకుని ఎదుటి వాళ్ళు మళ్ళీ తిట్టే పరిస్థితి, ఎదుటి వాళ్ళని అంతా అవసరం లేదు. బ్యాలెన్స్ కోల్పోకుండా, ఎందుకంటే మనం అంతగా కోల్పోతాం బ్యాలెన్స్ అనుకుంటే, ఫ్రెండ్స్ దగ్గర పోయి మనకు బాగాలేదు, మనకి తిట్టే పరిస్థితి, ఆగ్రహంగా ఉన్నాం అనుకుంటే ఫ్రెండ్స్ దగ్గర కూర్చొని తిట్టుకోవాలి. తిట్టుకుంటే కడుపులో ఆక్రోశం పోద్ది. కాబట్టి అంతేగాని టీవీ స్క్రీన్ల ముందు వచ్చి యూట్యూబ్ వీడియోలో వచ్చి తిట్టడం మొదలు పెడితే అది మనకే ఇబ్బంది. ఎందుకంటే రేపు ఆ మాటలు మనం మింగాల్సి వస్తుంది. మనం ఎదుటి వాళ్ళకి అలా మాట ఇచ్చిన తర్వాత పబ్లిక్ లో చేసుకున్న తర్వాత ఆగదు కదా, ఇంకా చిలవల పొలవలు అవుతుంది. వై ఆర్ యూ డూయింగ్ ఆల్ దీస్ అని అంటాను ఎవరినైనా. తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా ఏంటంటే, ఈ రోజు నేను అంతా పబ్లిక్ చూస్తున్నారు, మీరు రిపబ్లిక్ టీవీలో మాట్లాడింది, రిపబ్లిక్ సినిమా సందర్భంలో మాట్లాడింది అయినా దానికే పరిమితం కాదు, ఆ వేదికకే పరిమితం కాదు, అక్కడ సినిమా వాళ్ళకే పరిమితం కాదు, పబ్లిక్ లోకి వెళ్తుంది. మనం ఎక్కడ ఏది మాట్లాడినా రహస్యాలు లేవు సార్ ఈ రోజు. కాబట్టి పబ్లిక్ లో మనం పోయి అండమాన్స్ లో మాట్లాడినా అది ఆంధ్రాకి వస్తుందని గుర్తుపెట్టుకోవాలి.
కాబట్టి ఏంటంటే ఆ విషయాల్లో ఏంటంటే ఒక సంయమనం, ఒక ట్రూత్ఫుల్నెస్, ఒక బ్యాలెన్స్ అవసరం. చాలా మంది ఈ రోజు ఏంటంటే వాళ్ళకున్న, నేను గమనించింది ఒకటి, ఒక స్థాయిలో నేను పేదరికాన్ని సమర్థించను, కానీ ఒక స్థాయిలో బియాండ్ ఏ లిమిట్ కంఫర్ట్ లగ్జరీ కూడా మనుషులు ఉండకూడదు. ఉంటే ఏంటంటే అది లేని అనవసరమైనటువంటి అభద్రతను తెచ్చిపెట్టుద్ది. ఎక్కువ పోగుపడ్డ కొద్ది సంపద ఒక చోట ఆ మనిషికి అది అభద్రతను తెచ్చిపెట్టుద్ది. ఆ అభద్రత లేని మాటలు మాట్లాడిస్తుంది, చేయకూడని పనులు చేయిస్తుంది. ఎందుకంటే ఈ అభద్రత అనవసరం అనుకున్నప్పుడు నేను చాలా మందిని చూశాను, మిత్రులు, ఇప్పుడు మాట్లాడుతున్న మిత్రుల గురించి కూడా చాలా గొప్పగా ఉండేవాళ్ళు, అద్భుతమైనటువంటి స్ట్రైట్ ఫార్వర్డ్ ఇస్తున్న మనుషులు స్లోగా పైకి ఎదుగుతున్నాం అనుకున్న కొద్దిగా ఇగో కానీ ఇమేజ్ బిల్డప్ కానీ ఎక్కడికి తీసుకెళ్తుందంటే వాళ్ళ బ్యాలెన్స్ పోయేటట్టు తీసుకెళ్తుంది. దయచేసి ఏంటంటే ఎవరు ఆ రకంగా చేసుకోకూడదని నేను కోరుకుంటున్నా. అది ఎవరైనా కావచ్చు, అటైనా కావచ్చు, ఇటైనా కావచ్చు, రెండేపులా జరుగుతుంది అనేది అవసరం లేదు. అంతా మీరు జనాలకి దగ్గరగా, ప్రజానికి దగ్గరగా ఉండదలుచుకుంటే విప్లవం అంటే ఏంటి? ప్రజలతో పాటు ఉండి, ప్రజలతో ఉండేది, ప్రజలతో నిత్యం మమేకం అయ్యేది, ప్రజల భాష మాట్లాడేది. ప్రజల భాష అంటే ఈ బూట్లు అంటే ప్రజల గుండెలో వాళ్ళు ఏం కోరుకుంటున్నారని మాట్లాడేది తప్పితే ఇలా ఒకరినొకరు తిట్టుకొని మీరు గొప్పగా తిట్టుకున్నంత మాత్రాన ప్రజలేమో హర్షించరు. మీరు ఇద్దరు కలిసి ప్రస్తావించి జన సమస్య కాదు ఇంత చేసి, ఎక్కడ జన సమస్య లేదు దీన్ని. రైట్, మంచి పాయింట్. బాజీ గారు. సాయి గారు, చర్చ మొత్తం మీద జరిగిన తర్వాత మీలాంటి మేధావులు మాట్లాడేటప్పుడు విషయానికి వచ్చరికి ఇక్కడ మనకి భవిష్యత్తులో మనం ఎవరు బాగా తిడుతున్నారు, ఎవరు బాగా దుర్భాషలాడుతున్నారు దాని మీద మనం గ్రేడ్ పెట్టుకోవాలన్నమాట, కాంపిటీషన్. రాజకీయానికి ఒక పదం వాడతారు, రాజకీయాల్లో ఒక పదం వాడతారు కొంతమంది. కొంచెం ఎబ్బెట్టుగా ఉన్నా కూడా కొంచెం వినడానికి చాలా బాధగా ఉండేటువంటి పదం కొంతమంది వాడుతూ ఉంటారు. ఉన్న వెధవల్లో మంచి వెధవని ఎన్నుకోవడమే రాజకీయం అయిపోయింది అన్నటువంటిది. అట్లాగా ఇప్పుడు ఉన్న తిట్లలో మంచి తిట్లు తిట్టుకోవడమే రాజకీయం అయ్యేటట్టు తగలవుతుంది అనమాట రాబోయేటువంటి రోజు. ఆనాటి నుంచి గ్రేడింగ్ చేసుకుంటే ఆనాటి అసెంబ్లీలో వైఎస్ఆర్ గారు మాట్లాడతా ఆనాటి ప్రతిపక్ష నాయకుడిని నేను ఏదన్నా అంటే నువ్వు నీ అమ్మ కడుపుని ఎందుకు పుట్టావని బాధపడతావని కానీ, లేకపోతే గొట్టంగాడని వాడటం కానీ, ఆ తర్వాత మళ్ళీ విడిపోయినటువంటి రాష్ట్రంలో అసెంబ్లీలో తిట్టినటువంటి తిట్లు కానీ, తొడర్లేటి కొట్టినటువంటి కొట్టులు కానీ, ఇవన్నీ చూస్తే ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్ లో 2 వర్గాలుగా చీలినటువంటి ప్రభుత్వాల మధ్య యుద్ధం జరుగుతూ ఉంటే మూడో వ్యక్తి ఎవరన్నా కనుక ప్రశ్నిస్తే అది దాడుల పరంగా మారుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉందండి. ఎదురెళ్తే చేతులు నలుపుతారు, మాట్లాడితే తల్ల పగులుతాయి, లేకపోతే కేసులు అవుతాయి, లేకపోతే అక్రమంగా జైల్లో పెడతారనేటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడుతున్నప్పుడు ప్రభుత్వం యొక్క చేతగానితనం ఆక్రోశంగా మారి ఆ ఆక్రోశం కాస్త మాటల బూతుల దాడుల యుద్ధంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. కేవలం అధికార దాహంతో మాట్లాడుతున్నటువంటి మాటలే క్లియర్. మేమంటే 2014 వచ్చినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి చేసేటువంటి తప్పుల్ని ఎండగట్టి ఆనాడు రోడ్లెక్కాం భారతీయ జనతా పార్టీ నుంచి 40 గుళ్ల మీద దాడులు చేస్తే, ఈనాడు రోడ్లెక్కాం 400 గుళ్ల మీద దాడులు జరిగితే, ఆనాడు మీరే చెప్పారు క్లియర్ గా. ఇంకా నయ్యో నారాయణమూర్తి గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే బాబు మీరే రథాలు తగలబెట్టారు, బాబు మీరే సింహాలు ఎత్తుకెళ్లారు, బాబు మీరే తలకాయలు తీసేశారని మమ్మల్ని అనలేదు. ఇంకా దానికి సంతోషించాలి. ఇంకా వాళ్ళకి ఏమైందంటే ఈ రోజున అధికారం 151 సీట్ల బలం అది అధికార మతంగా మారినటువంటి స్థితి కనపడతా ఉంది. సాయి గారు, మనం చరిత్ర చూస్తే ఎప్పుడన్నా ఒక మంత్రి కనుక పొరపాటున తప్పు మాట్లాడితే ఆ మాట యొక్క ఎఫెక్ట్ ఎన్ని ఓట్లు పోతాయి, ప్రభుత్వానికి ఎంత అప్రతిష్ట వస్తుందని భయపడేవాళ్ళు. ఇవాళ కింద స్థాయి నుంచి మంత్రుల స్థాయి వరకు దారుణమైనటువంటి నీచమైనటువంటి భాష మాట్లాడటంలో ఈ మాటలు మాట్లాడితే ఈ వర్గం నాకు సపోర్ట్ చేస్తుంది, ఈ బూతులు మాట్లాడితే నాకు ఈ కులం నాకు సపోర్ట్ చేస్తారని మాటలు నిన్న జరిగినటువంటి దాని మీద కనపడుతుందండి. ఎక్కడన్నా ఒక చర్చ, ఎక్కడన్నా ఒక సంబంధితమైనటువంటి శాఖ సంబంధించినటువంటి సమన్వయమైనటువంటి మాట్లాడేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. చర్చ చేయటువంటి స్థానంలో రసరస చేసేటువంటి పరిస్థితి, మాటల స్థానంలో బూతులు వచ్చేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. నిన్న పత్రికా సమావేశంలో పేర్నాని గారు మాట్లాడతా చౌదరి గారు మీరు ఆగండి అని చెప్పి మేము కాపు డాష్ అని మాట్లాడారండి. ఆయన మాట్లాడిన తర్వాత నేను పాలేరు అని చెప్పాడు. ఆయన ఎవరికి పాలేరు? రాష్ట్రానికి ఓట్లేసి శాఖ నప్పజెందిన శాఖ సంబంధించిన ప్రజలకి అధికారులకి పాలేరు కాదండి, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారికి నేను పాలేరు అని చెప్పాడు. ఆ పాలేరుకి ఇంకో పాలేరు వచ్చాడు. ఇప్పుడు నువ్వు ఆగమన్న చౌదరి గారు ఆగలేదు. నిన్న మాట్లాడినటువంటి దుర్భాషణ మాట్లాడండి, సంకలు వంకలు ఈ రెచ్చి మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా అత్యంత పాతికమైనటువంటి బూతులు. ఇప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు, మేము కులమని మాట్లాడుకుంటున్నారు. మధ్యలో ఈయన వచ్చి మాట్లాడాడు. ఈ సందర్భం పొడిగింపు జరగాలి. సాయి గారు నేను అడుగుతాను, పోసాని కృష్ణమురళి గారు ఎక్కడో హైదరాబాద్ లో ఇంటి మీద దాడి జరిగింది, మరి ఆంధ్రప్రదేశ్ లో సాక్షాత్తు ఇదే అధికార పార్టీ మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీద దాడి చేశారు. ఎవరికి చెప్పుకోవాలి సాయి గారు? ఇవాళ పరిపాలన గురించి ఎవరితో ఏం మాట్లాడాలి? విజయమైనటువంటి మీలాంటి వ్యక్తులు మాట్లాడేటువంటి చర్చల్లో కూడా ఏ అంశం మీద ఎత్తి మాట్లాడినా అర్థం కానటువంటి పరిస్థితి అయ్యి
ప్రతిపక్షాలుగా మేము ఏదైనా మాట్లాడాలంటే ఎప్పుడు దాడి చేస్తారని భయపడేటువంటి పరిస్థితి జరుగుతూ ఉంటే ప్రజల యొక్క అభివృద్ధి సంబంధించినటువంటి పాలన పూర్తిగా పక్కకు పోయి ఈ పరస్పర దాడులతోనే ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు నాశనం అయిపోయినటువంటి స్థితిలో ఇవాళ ఎవరన్నా మాట్లాడితే మా నోరు తెరిచి అమ్మ అంటే అది బూతు మాటలా బయటకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఎందుకు వస్తుందంటే వీళ్ళు అమ్మ అనేటువంటి పదాన్ని రద్దు చేసి ఇంకా దానికి 4-5 పదాలు జోడించి మాట్లాడుతున్నటువంటి బూతుల పంచాంగం వల్ల మనం ఆఖరికి మాతృభాష ఉన్నటువంటి ప్రాచుర్యాన్ని, సంస్కృతిని, విలువను కూడా కోల్పోతున్నటువంటి పరిస్థితి కనపడుతున్నారు. ఇది భవిష్యత్తుకి మంచిది కాదు. మంచి పాయింట్. కాబట్టి ఇక్కడ ఒకటే బీజేపీ కూడా చెప్పాల్సింది ఏంటంటే ప్రత్యామ్నాయ రాజకీయం అంటే వాళ్ళు తప్పుడు పని చేస్తున్నప్పుడు అలాంటి తప్పుడు పనులు మేము చెయ్యమని ముందుకు రావటమా, లేకపోతే వాళ్ళు ఇంతకుముందు మంత్రులు ఎవరో తిట్టారు కాబట్టి ఏకంగా పార్టీ అధ్యక్షులే బూతులు తిట్టడమా, లేదా వాళ్ళు ఇక్కడ దాడులు చేస్తున్నారు దానికి దుర్మార్గం అని చెప్పినప్పుడు మనం ఇంకొక వైపున దాడులు చేయటమా? భారతీయ జనతా పార్టీ సంస్కార పూరితమైనటువంటి పదాలతోనే ఎప్పుడు విమర్శలు చేసేటువంటి పరిస్థితి తప్ప ఈ దౌర్భాగ్యమైనటువంటి ఈ దుర్భాషలు మాట్లాడేటువంటి స్థితికి పోయేటువంటి స్థితి కాదు. వాళ్ళు కౌంటరాక్ట్ చేసుకున్నారు. మీకు ఉదాహరణ చెప్తారంటే ఒకప్పుడు వైఎస్ఆర్ గారు సమర్థన మీరు తిట్టారంటలేదండి. ఇప్పుడు నేను అడుగుతున్నది ఎవరు చేసినా తప్పంటారా, ఒకళ్ళు చేస్తే అధికార పక్షం చేస్తేనే తప్పంటారా? సాయి గారు మీరు మాట్లాడినా నేను అధికార పక్షానికి బాధ్యత ఎక్కువ ఉండదు ఖచ్చితంగా. సార్ మనం ఎవరు మాట్లాడినా అద్దాల గదిలో ఉన్నవాడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిన బాధ్యత ఉందా లేదా అని అడుగుతున్నాను సాయి గారు. మిమ్మల్ని గెలిపించింది పాతవాడు 40 గుళ్ళు పడేశారని ఓడిస్తే తీసుకెళ్లి మళ్ళీ 40 గుళ్ళు పడేశారు. మీరేం చేశారు? మేమేం చేయలేదో మేమేం చేశామో మాకు తెలుసు, ప్రజలు తెలుసు. ఓట్లేసి ఆయన ఓడించి మీకు అధికారాన్ని ఇస్తే అప్పుడేం చేశారు మాట్లాడతారేంటి సాయి గారు? నాకు అర్థం కాదు. మిమ్మల్ని ఇప్పుడు గెలిపించింది ఎందుకో సమాధానం చెప్పరేంటి? ఆ మాట వదిలిపెట్టి ఇంకా పాతాలు ఇంకా 2.5 ఏళ్ళు అయినా ఇంకా పాతే, 5 ఏళ్ళు అయినా ఇంకా పాతే, వీళ్ళు ఉన్నంతకాలం ఇంకా పాతే ఎక్కుతారు తప్ప కొత్త వారికి ఏం సంబంధం లేదా? కొత్త విషయాలు ఏం మాట్లాడరా, కొత్త అభివృద్ధి మాట్లాడరా, కొత్త ప్రజల బతుకుల గురించి మాట్లాడరా? ఈ పోట్లాట్ల పరంపరలో రాష్ట్రం ఏమవుతుందనేటువంటి అవసరం లేదా? వీళ్ళని అద్దాల గదిలో కూర్చోబెట్టినటువంటి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు వీళ్ళు ఇంకా అదే పక్క తీసుకొని నేను రోడ్డు మీదకి వస్తాను, నేను ఇట్లాగే మాట్లాడతాను, నాకు ఇదే పద్ధతి, మీరు గెలిపించినప్పుడు మీది తప్పు, మీరు చెప్పుతో అటు ఇటు కొట్టుకోవడానికి ప్రజలకి చెప్తున్నారా, లేకపోతే మాట్లాడుతున్నటువంటి ప్రతిపక్షాలు చెప్తాను సాయి గారు. రైట్ మూర్తి గారు. సాయి గారు ఎంత విచిత్రంగా మాట్లాడుతున్నారంటే, ఆ రోజు గుళ్ళు కూల చేస్తుంటే కళ్ళు అప్పగించి చూసిన అదే మంత్రి, బీజేపీ మంత్రి గారు, పాపం ఆయన లేరు ఇప్పుడు, ఆయన దాని గురించి మేము మా టైంలో మేము ధర్నాలు చేసాము, దాని గురించి ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు బాజీ గారికి. మీ టైంలో 40 గుళ్ళు కూల్చేశారయ్యా. మీ మంత్రి గారు ఉన్నారు అప్పుడు, మీ పార్టీ మంత్రి, మీ పార్టీ ఎమ్మెల్యే. అది కాదు ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి గారు అప్పుడు భారతీయ జనతా పార్టీ తరఫున ఉద్యమం చేశారు, మీరు కాదు చేసింది. అప్పుడు భారతీయ జనతా పార్టీ తరఫున ఇప్పుడు మీ పార్టీలో మంత్రిగా ఉన్నటువంటి ఆయన చేశారు. తర్వాత పవర్ లోకి రాగానే కట్టిస్తామన్నారు. నిజంగా వాళ్ళు తప్పు చేశారు, మీరు వచ్చాక కట్టించారా? ఇంతవరకు 2.5 ఏళ్ళైనా ఆ గుళ్ళేం కట్టించలేదు. ప్లస్ కొత్తగా మీ హయాంలో కూలిపోయినటువంటి లేదా ధ్వంసమైనటువంటి గుళ్ళకి సంబంధించి మాట్లాడకుండా పాతదేవే ఎత్తుతున్నారు మీరు. నేననేది దాని గురించి ఆయన ఎత్తాడు కాబట్టి ఎత్తుతున్నా. వాళ్ళు కోలు తోసి వాళ్ళకి వాళ్ళే దొంగలు అందరూ అదేనండి సమస్య ఏంటంటే ఒకటే మూర్తి గారు, మన దగ్గర టాపిక్ లేనప్పుడు కొత్త టాపిక్ లేయో లేదా పాత టాపిక్ లేయో ఎత్తుక్కోవడం. గుళ్ళకి సంబంధించి చేస్తే కనుక ఖచ్చితంగా ఆ ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టి మీకు ఇచ్చారు. మీరేం చేశారు? చివరికి అంతకంటే వాళ్ళు ఇంకా గుడిని కూలగొట్టడానికి ఒక పదం వాడారు, ఏదో రోడ్లు వేయడానికి ఇదని. మీరేం చేశారు? ఏముంది, చెయ్యి ఇరిగితే చెయ్యి పెడతాం, విగ్రహం పోతే విగ్రహం పెడతాం లాంటి పదాలు వాడారు. మీరు ఇంకా దాంట్లో సంస్కారం గురించి ఎక్కువ మాట్లాడటం అనవసరమేమో. ఈ బూతుల మంత్రి గారే ఆ మాట కూడా మాట్లాడింది. మనం పదాల గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. మేము గుడులు కట్టిస్తున్నది వాళ్ళు, కట్టిస్తుంది మనం, విగ్రహం ధ్వంసం చేసింది వాళ్ళు, జన్మిస్తున్నది మనం. ఇప్పుడు చర్చ విగ్రహాల గురించి కాదు కదా అంటున్నా. ఇప్పుడు ఆయన రిపబ్లిక్ సినిమాలో రాజకీయం మాట్లాడారనే మీరు ఇక్కడ అసలు చర్చ నుంచి పక్కకి వెళ్తున్నారు. ఇవాళ పాయింట్ ఏంటంటే పోసాని కృష్ణమురళి అనేటువంటి ఆయన వ్యక్తిగతంగా చిరంజీవి గారి కుటుంబాన్ని, పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని పచ్చి బూతులు తిట్టుకొచ్చారు. అది సంస్కారయుతమేనా? ఆయన చేత క్షమాపణ చెప్పిస్తారా లేదా? ఎందుకంటే నేను వైసీపీ కార్యకర్తని, వైసీపీ తరఫున మాట్లాడుతున్నానని చెప్పాడు. ఆయనకి ఎవడో ఒక ఎదవ మెసేజ్ పెట్టాడు, ఆ ఎదవ మీద అరెస్ట్ చేయొచ్చు, కేసు పెట్టించవచ్చు
అది చట్టబద్ధంగా ఉండే చర్య. దానికి పవన్ కళ్యాణ్ గారినో లేకపోతే వాళ్ళ కుటుంబాన్నో పచ్చి బూతులు మాట్లాడాడు. అలాంటి వ్యక్తి మీద చర్య తీసుకోకుండా మీరు సంస్కారయుత రాజకీయం గురించి అడిగే హక్కు మీకు ఉంటుందా? ఉంటుంది, ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఇప్పుడు వాళ్ళిద్దరు రెండు కోణాలు బూతులతో మాట్లాడించుకోవడానికి హక్కు మీకు ఉంటుంది. పోచాని గురించి మాట్లాడాలి, తర్వాత నాన్నగారి గురించి మాట్లాడాలి. పోచాని గారి గురించి వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా జన సైనికులనో లేదంటే పవన్ కళ్యాణ్ పెట్టిస్తున్నాడా, లేదంటే పవన్ కళ్యాణ్ అభిమానులు పెట్టారా, రాళ్ళు వేసి కొడితే ఇంటి మీద తప్పు కాదు. వీళ్ళకి ఇంటి మీద అది తప్పని చెప్తున్నా నేను. మళ్ళీ ఇక్కడే డైవర్ట్ చేస్తున్నారు. తెలివిగా డైవర్ట్ చేస్తున్న పాయింట్ ఏంటంటే 2 ముక్కలు చెప్తాను వినండి. ఒక్కసారి చెప్తాను వినండి. నేను ఒక్క మాట నేను చెప్పేది పూర్తిగా విన్నాక మీరు చెప్పండి. ఇక్కడ ఎట్లా ఉందంటే బట్ట కాల్చి మీదేసి అసలు విషయాన్ని డైవర్ట్ చేస్తున్నారు మీరు. కాబట్టి చెప్తున్నా ఒక్క మాట వినండి. ఒక్క మాట పూర్తిగా వినండి సార్. పూర్తిగా విని మాట్లాడండి. పూర్తిగా విని మాట్లాడండి. ఫస్ట్ పవన్ కళ్యాణ్ సన్నాసులు లాంటి పదాలు వాడిన దాన్ని ఇందాక జనసేనని ప్రశ్నించా. సేమ్ టైం ఆ తర్వాత రంగంలోకి వచ్చిన పోసాని దానికి హుందాగా చెప్పచ్చు. హుందాగా చెప్పడం మానేసి మొదటంతా హుందాగా చెప్పి అకస్మాత్తుగా ఎవరో ఒక అమ్మాయి అంటూ అనవసరంగా లేని వ్యవహారాన్ని తీసుకొచ్చి దాంట్లో అక్రమ సంబంధాలను అంటగట్టే ప్రయత్నం చేసుకొచ్చారు. దానికి అది ఆయన చేసిన తప్పు. దానికి ప్రతిగా జన సైనికులా లేదా జన సైనికుల పేరుతో ఎవరైనా చేశారా? ఎవరు చేసినా తప్పే. వినండి పూర్తిగా. ఎవడు చేసినా తప్పే. కుటుంబాలని వ్యక్తిగతంగా దూషించడం ఖచ్చితంగా తప్పే, సంస్కారహీనం. అలాంటప్పుడు ఇదిగో ఇట్లాంటి దుర్మార్గుల మీద నేను చర్యలు లీగల్గా వెళ్తున్నాను, మీరు కూడా మార్చుకోండి మీ వాళ్ళని అని చెప్పడంలో తప్పు లేదు. కానీ నువ్వు నా మీద కుసుగొలుపుతున్నావు అంటూ అమ్మనా బూతులు, అది పచ్చి బూతులు, అసభ్య పదజాలంతో కూడిన బూతులు, కుటుంబాలను లాగటం అక్కడ తప్పు. ఆ తప్పుని సరిచేయాల్సిన బాధ్యత అధికార పక్షానికి ఉందంటారా లేదంటారా? చెప్పండి ఇక మీ ఇష్టం. తప్పు ఎవరు చెప్పినా తప్పేనండి. నేను ముందే చెప్పా, అబద్ధాలు ఎవరు చెప్పినా అబద్ధం అవుతుంది, నిజం కాదు. బూత్ ఎవడు మాట్లాడినా బూత్ అంటారు తప్ప మీరు మాట్లాడితే బూత్ అనేది ఉండదు అని నేను ముందే చెప్పా. ఇప్పుడు వాళ్ళ బెడ్రూమ్ వరకు వచ్చాడు అని చెప్పేసి పోచాని మా బెడ్రూమ్ వరకు వచ్చాడు అని చెప్తే ఇక అంతకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తే ఆయన ఒక పెయిడ్ ఆర్టిస్టు అని చెప్పేసి ప్రజలంతా అన్నారు. మళ్ళీ ఇదే ఒక హీరో అయితే అన్నారు కదా పోచాని పెయిడ్ ఆర్టిస్ట్ అని చెప్పేసి జనసేన ప్రతినిధి క్లియర్ చెప్పారు. నేనేమంటున్నానంటే పవన్ కళ్యాణ్ పెయిడ్ ఆర్టిస్ట్ అని 2 చోట్ల పోటీ చేసిన ఓడించి ఈ మూలలో కూర్చోబెట్టారు, హైదరాబాద్ పంపించారు మామిడి తోటకి. నేనేమంటున్నానంటే ఇదే పవన్ కళ్యాణ్ ఎమోషన్ లో సబ్జెక్ట్ కోల్పో ఒకసారి నేను 3 పెళ్లి చేసుకుంటాను నీకేంటి నొప్పి అని మాట్లాడే అంత ఎమోషన్ అయ్యాడంటే అంటే పోచాని కూడా మనిషే కదా. ఆయన పాప ఇంటి దగ్గరికి వెళ్ళి నా బెడ్రూమ్ వరకు వచ్చారని చెప్పేసి నోరు విప్పుకొని నా బెడ్రూమ్ వరకు వచ్చారని చెప్పుకున్నాడంటే ఎంత బాధపడి ఉంటాడు. అంటే దాన్ని పరిగణలో ఆయన పర్సనల్ ఇక్కడ ఒక మాట ఏంటంటే పవన్ కళ్యాణ్ అన్నప్పుడు అధికార పక్షంగా మీ పార్టీ వాళ్ళు కౌంటర్ ఇయడం వేరు. మధ్యలో ఈయన వచ్చి సంబంధం లేని వ్యవహారాన్ని పవన్కి ఎవరితోనో ఏందో అనేటువంటి పదాలను వాడింది ఆయన. దాన్ని ఇప్పటికీ మీరు సమర్థించుకుంటున్నారు అంటే ఇంకా అందులో సంస్కారం. మళ్ళీ సమర్థన అనేది తప్పు ఎవరు చేసినా తప్పే అన్నా కానీ ఆయన మీదకి వెళ్ళి ఆయన ఇంటి వరకు వెళ్ళి ఆయన రెచ్చగొట్టి అది ఆయన ఇంటి మీదకి వెళ్ళడం తప్పే, సేమ్ టైం ఇది చెయ్యడం కూడా తప్పే కదా అంటున్నా. హరిప్రసాద్ గారు నాన్నగారి గురించి మాట్లాడారు. నాన్నగారి గురించి ప్రజలకి ఒక్క సెకండ్ హరిప్రసాద్ గారు నాని గారి దాని గురించి ఇందాక వేశాను కదా ఆయన చెప్తున్నారు. హరిప్రసాద్ గారు ఒక్క సెకండ్ చెప్పండి. ప్రజలకి పాలేరుని ప్రజల ద్వారా ఎన్నుకోబడిన మా నాయకుడు పాలేరు తప్పే ఉంది అందులో. దానికి కూడా మా ఇంట్లో వాళ్ళు సన్నాసం అనుకుంటాను, మా ఇంట్లో పాలేరు పదం తప్పలేదు. బూట్లు నాకడం, చంక నాకడాలు లాంటి పదాలు అవి మనం మాట్లాడుకున్నాం, వాటి గురించి మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఎవరు మాట్లాడినా సభ్యత అనేది అందరికీ ఒకటే సభ్యత ఉంటుంది. 2 రకాలు ఉండవు, ఏ గ్రేడ్ బి గ్రేడ్ ఉండవు.
నేనేమంటానంటే పాలేరుని ఒప్పుకున్నాను ఆయన, ప్రజలకు పాలేరుని, ప్రజల ద్వారా ఎన్నుకోబడిన మా నాయకుడు పాలేరుని నేను కూడా అంటా. నేనేమంటానంటే ఎంత నీచంగా వక్రీకరణ. మా ఇంట్లో చదవ అంటారట, మా ఇంట్లో ఉన్న సన్నాసి అంటారట, అలాంటి తెలిసి ఎవరైనా సన్నాసి అంటారట. ఈ జన సైనికులు, జనసేన ప్రతినిధులు సన్నాసి అంటే చెప్పు తీసుకొడతారు. సన్నాసి అంటారా? ఎలా సన్నాసి బయటకు వెళ్ళి అనగలమా? మన ఇంట్లో కుర్రాడిని అరే ఎరా చదవలేదర్రా, రేపు పొద్దున ఎగ్జామ్ ఉంది అని అనడం వేరు. బయటకు వెళ్ళారా ఎదరా నువ్వు ఇట్లా కారు వస్తావా అక్కడికి అని చెప్పి ఆటో వస్తావా గుడి దగ్గరికి అంటే ఊరుకుంటాడా ఆటో డ్రైవరు? ఎదవా సన్నాసి అంటే ఏం సభ్యత నువ్వు పెయిడ్ ఆర్టిస్ట్వి, రైట్. అప్పుడప్పుడు సినిమాలు చేస్తావు, అప్పుడప్పుడు వచ్చి డైలాగులు చెప్పి ఎక్కడో స్క్రిప్ట్ రాసిస్తారు, ఎక్కడో భవన్లో హైదరాబాద్ లో అది తీసుకొచ్చి చదువుతావు, మోసానికి ఎవరు తీసుకుంటావు. కాంట్రాక్ట్ ఒక పార్టీగా తయారైంది. ఇప్పుడు ఆ గ్లాస్ గుర్తు కూడా పోయింది. మోసానికి నువ్వు స్క్రిప్ట్ పొద్దున ఎవరు ఏ గుర్తులో ఇస్తున్నారు? పోటీ చేస్తావో తెలీదు. నేను అదే మోసానికి స్క్రిప్ట్ ఎవరు ఇస్తున్నారు? అసలు ఆయన ఇంతకుముందు ఆ పార్టీ నుంచి పోటీ చేశాడు. ఇన్ఫర్మేషన్ ఆయనే రాసుకుని బూతులు తిరుగుతుంటాడా? వేరే వాళ్ళు ఇచ్చారా? అట్లా ఉండదు. రైట్. ఒకసారి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, ఒక్క నిమిషం మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ఒక్కసారి. రైట్, మీరు చెప్పండి హరిప్రసాద్ గారు. సాయి గారు, పెయిడ్ ఆర్టిస్టు అని వాళ్ళ పచ్చ కామెరలు ఉన్నవాడికి లోకమంతా పచ్చగా కనపడినట్టు పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకొని ఈరోజు ఎవరైతే మీడియా ముందు వచ్చి కూర్చొని అసభ్య పదజాలంతో అనరాని మాట్లాడినారో ప్రజలు చూస్తున్నారు. వాళ్ళకి అధికారం ఇచ్చి పరిపాలించమంటే అహంకారంతో ఉన్నారు. ఇది ఎవరు అధికారం ఇస్తే ప్రజలు దీన్ని అహంకారంగా ఉన్నారు, లేకపోతే ఈ మాటల్లో ఇటువంటి పెయిడ్ ఆర్టిస్ట్ను పెట్టి ఎవరు మాట్లాడిస్తున్నారు అని ప్రజలు ఖచ్చితంగా గమనిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా నేను చెప్పేది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీకి ప్రాబ్లం అనే విషయంలో ఆ రోజు నివార్ తుఫాన్ వస్తే రైతుల పక్క పోయి ప్రశ్నించాడు. భవన కార్మికులు ఇసుక వచ్చి దాదాపు 6-8 నెలలు భవన కార్మికులు పనులు లేకుండా రోజుకు డొక్కాడితే కానీ రెక్కాడితే కానీ డొక్కాడదు అన్న ప్రజలు 8 నెలలు రోడ్ల మీద ఏ పని లేకుండా ఉంటే వాళ్ళ గురించి ఆ రోజు పోరాడు. తెలుగు భాష గురించి, తెలుగు భాష ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటే దాని గురించి అంటే ఒక ప్రతిపక్షంలో ఉన్నవారు ఖచ్చితంగా ప్రతిపక్షంలోంచి ఇప్పుడున్న అధికార పక్షాన్ని ప్రశ్నిస్తారు. ఈరోజు అలాగా ఒక సినీ ఇండస్ట్రీ అనే ఇండస్ట్రీకి వీళ్ళు మీరే గమనిస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ఇసుక సింగిల్ హ్యాండెడ్గా అందరికీ ప్రజలకు తెలుసు ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంది ఆ ఇన్కమ్ అని. లిక్కర్ను ఇది చేస్తామని దాని నుంచి డబ్బును ఎవరు తీసుకుంటున్నారు? గవర్నమెంట్ గొంతుకు వస్తూ ఉంది, ఇంకొక అధికార పార్టీ బ్యాంకులోకి ఎంత పోతా ఉందని ప్రజలు చూస్తున్నారు. అలాగా ఈరోజు వాళ్ళ కన్ను వ్యాపారం కోసం వచ్చారు కదా. ఈరోజు పరిపాలన కోసం వస్తే డెఫినెట్గా ఈరోజు 2 సంవత్సరాల 7 నెలల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందేది. వీళ్ళు ఆంధ్రప్రదేశ్ యొక్క దీని ఫైనాన్షియల్ కండిషన్ ఎలా పెంచాలి అనుకోకుండా ఎవరెవరు ఏ బిజినెస్లు చేస్తూ ఉంటే ఆ బిజినెస్ పొట్టగొట్టి వాళ్ళ డబ్బు ఎలా తీసుకోదాం. ఇప్పుడు ఒక చిన్న పేదవాడు మటన్ షాపు ఇవన్నీ పెట్టుకొని అతను దాంట్లోంచి సంపాదిస్తుంటే వాళ్ళను కూడా కంప్లీట్గా రూపుమాపి వ్యాపారం చేయాలనే ధోరణిలో ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉందనేది మీరు తెలుస్తూ ఉంది. వీళ్ళు హలో సాయి గారు చెప్పండి. హలో చెప్పండి. ఇటువంటి వ్యాపార ధోరణిలో వచ్చి వ్యాపారం చేస్తున్న వీళ్ళు ఈరోజు పెయిడ్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి మధ్యలో పెట్టి అడిగింది ఎవరు? సినీ ఇండస్ట్రీకి ప్రాబ్లం వస్తే ఆ సినీ ఇండస్ట్రీలో ఉన్న ముఖ్య వ్యక్తిగా ఆయన అడిగారు. చేతనైతే దాని సమాధానం చెప్పండి. కానీ ఒక స్థాయిని మర్చిపోయి ఇక్కడ అటువంటి అసభ్య పదజాలంతో వాళ్ళు కాకుండా మేము ఇటువంటి మాటలు మాట్లాడకూడదని ఇంకొకరిని పంపించి మీడియా ముందు పెట్టి ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. దయచేసి అది తప్పు, మీరు అన్నట్టు తప్పు ఎవరిదైనా ఉండొచ్చు. కానీ ప్రజలైతే ఈ అహంకార పరిపాలనని, ఈ దుర్మార్గ పరిపాలనని, ప్రతి ఒక్క ఇండస్ట్రీని ఈరోజు కూలదోస్తున్నారు. కాంట్రాక్టర్ ఇండస్ట్రీని, తర్వాత ఇండస్ట్రీని, అలాగా ఈ ఇసుక పద్ధతులు అన్నింటినీ సమూలంగా డబ్బు ఇద్దరి దగ్గరే ఉండాలి. ఒకటి
ఒకటి అధికార ప్రభుత్వంగా ఉన్న బ్యాంకులోనే ఉండాలా, లేకపోతే వాళ్ళ చేతిలో ఉండాలి తప్ప అసలు ఎవ్వరు కూడా ధనార్జన చేయకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళందరూ కూడా ఎలా ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారో కూడా వాళ్ళు తెలుసుకోవాలి. డబ్బును పంపిస్తూ వాళ్ళు ఇలా చేసి ఒక చిన్న డౌట్ హరిప్రసాద్ గారు, ఇటువంటి హరిప్రసాద్ గారు నా మాట వినబడుతుందా? చెప్పండి సాయి గారు. నాకు ఒక చిన్న డౌట్. సాయి గారు చెప్పండి. సాయి గారు, పవన్ కళ్యాణ్ అడుగుతున్నారు తప్పించి సినిమా రంగం అంతా నాకు కావాలి ముర్రో, ఆన్లైన్ టికెటింగ్ కింద దోచుకుంటున్నారు కాబట్టి మాకు ఒక విధానం కావాలి అంటే అది జగన్ డబ్బులు దోచుకోవడానికి అని చెప్తారు. ఇంకొకటి కబేళాలు, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహణ అంటారు. మీరు అది మటన్ మార్కెట్లు ఇక్కడ మటన్ అమ్ముకుంటున్నారు అంటారు. మటన్ అనేటువంటిది మార్కెట్లను గవర్నమెంట్ ఏర్పాటు చేస్తే దానికి అద్దె వస్తుంది, ఇక్కడ వీళ్ళు వ్యాపారాలు చేసుకుంటారు. ఇప్పుడు బెదవాడలో కాళేశ్వరం మార్కెట్ అయినా ప్రతి ఊళ్ళలో ఉండే మార్కెట్లు కార్పొరేషన్స్లో తరపున లేకపోతే గవర్నమెంట్ తరపునే ఉంటుంటాయి. ఇక్కడ వస్త్రలత ఉందంటే కార్పొరేషన్ తరపునే ఉంటుంటుంది. అట్లాంటి వాటిని తీసుకొచ్చి వాళ్ళు మా చేపలు అమ్ముకుంటారా, మాంసం అమ్ముకుంటారా అంటే ఉంటాయండి. అనుకుంటున్నారా? సాయి గారు మీరు చెప్పినట్టు ఉంటాయి సాయి గారు. రేషన్ షాపులు ఉంటాయి, గవర్నమెంట్ రేషన్ షాపులు ఉన్నాయని చెప్పి మామూలు వ్యాపార సంస్థలు కొట్లు ఉండవా? వాళ్ళ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇది ఉంటుంది, కానీ బట్టల షాపులు ఉండవా, బట్టల అంగళ్ళు ఉండవా? ఉంటాయి. కానీ వీళ్ళు టోటల్ గా వ్యవస్థనే పూర్తిగా, ఇప్పుడు ఇసుక ఉంది, ఇసుకను మీరు చెప్పండి, నాకు చెప్పండి, మీరు చెప్పండి సాయి గారు, ఈ విషయం నాకు చెప్పండి క్లారిటీ. ఇప్పుడు లిక్కర్ను కంప్లీట్గా మద్యపాన నిషేధం చేస్తామని ఈరోజు లిక్కర్ వ్యాపారం ప్రభుత్వం చేస్తుందా లేదా? సాయి గారు నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అలాగే ఇసుక ఎక్కడెక్కడ 1500 రూపాయలు ఇసుకని లేదు అవసరాన్ని ఈ ప్రభుత్వము వ్యాపారం చేస్తా ఉంది. ఈ ప్రభుత్వం ప్రజలతో వ్యాపారం చేస్తా ఉంది. సాయి గారు ఒక్క నిమిషం వినండి. సాయి గారు వినండి. మీరు చెప్పండి 50 రూపాయలు లిక్కర్ని 500 రూపాయలు చేశారు. ఎందుకు చేశారు? లిక్కర్ షాపులు ఎవరికి ఇవ్వమని కాదు. అరే పోలరైజ్ చేసి, మీరు భలేవాళ్ళు పోలరైజ్ చేసి, ఈ రోజు పోలరైజ్ చేసి దాన్ని గవర్నమెంట్ షాపులకు ఎవరు పంపిస్తున్నారు? ఎవరు కంపెనీలు పంపిస్తున్నారు? ఈ రోజు అధికార పార్టీలో ఉన్న కంపెనీలు. సాయి గారు మీరు దయచేసి సాయి గారు మీరు దయచేసి ఆ అమ్మని నువ్వు గవర్నమెంట్ రేషన్ షాప్ లో తక్కువకి ఇవ్వాలండి. మద్యపానంలో మద్యం అమ్ముకుతున్నారు గవర్నమెంట్ షాప్ లో, తక్కువ ఇవ్వండి. 50 రూపాయలు అసలు మీరే చెప్పండి. నాకు ఈ స్టేట్మెంట్ చెప్పండి సాయి గారు, ఈ స్టేట్మెంట్ సాయి గారు మీరు చెప్పండి. ఈ స్టేట్మెంట్ నాకు చెప్పండి. నేను మద్యపాన నిషేధం చేస్తాను. ఈ రోజు మద్యపానం నుంచి 20,000 కోట్లు తెచ్చుకున్నా ముఖ్యమంత్రి మీరేమంటారు చెప్పండి. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి 10 బాటిల్ తాగేవాడు ఒక్క బాటిల్ తాగే పరిస్థితి అట్లా రాకుండా ఒకరి చేత 10 బాటిల్ తాగించాలని ఒక్క నిమిషం 50 రూపాయలతో తాగి 450 రూపాయలు ఇంట్లో ఇచ్చేవాడు ఈ రోజు 50 రూపాయలు కాదు 500 రూపాయలు తాగి భార్య పిల్లలు సచ్చినట్టు మాట్లాడు. లేకపోతే 20 బాటిల్ తాగి వాడు సస్తే ఎందుకు తాగనీయరని చెప్తున్నారు మీరు? అంటే మద్యపాన నిషేధం చేస్తానని ఈ రోజు 20,000 కోట్లు తెచ్చుకుంటాడా? చెయ్యకపోతే నిలదీయాల్సిందే. అంటే నిషేధం చేసి ఆయన అన్నాడు రేట్లు పెంచి మద్యం మాంతే రోజు మంది ఎందుకు తాగించరు తక్కువకి ఎందుకు ఇరని అడగడం ఏందండి రాజకీయ పార్టీ? ఇదేం రాజకీయం అండి? మందు తాగించమని చెప్పలేదు. మీరు చెప్పండి వైద్యాన్ని చెప్పండి. నేను చెప్తున్నా, నేను క్లియర్ గా చెప్పా. రేటు 100 రూపాయలు పెట్టి తాగేవాడు 500 పెట్టి ఒక్క బాటిలే తాగుతాడు. ఈ లిక్కర్ విషయంలో నిదానంగా తగ్గాలి. అది ఒకేసారి తీసేస్తే ప్రజలు ఏమవుతున్నారు? ఇప్పుడు వీళ్ళు విఫలం చేస్తే కూడా ఖచ్చితంగా వాళ్ళని నెగ్గతీయచ్చు ఎలక్షన్లలో. ఈ లోపుగా రోజు తాగనియండి, తక్కువకి తాగనియండి. ఎందుకు తాగనియరని అడిగితే ఏంటంటే రాజకీయ పార్టీ ఇదేం రాజకీయం అండి? తాగనీయమని కాదండి, మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి
ఈ రోజు మద్యం షాపులు ప్రభుత్వం పెట్టి క్లియర్ గా చెప్పారండి దాంట్లో వాళ్ళ పాలసీ మీ 5 ఏళ్ళు కార్యకర్తలు రేట్లు పెట్టుకొని ఎక్కువ పెంచుతామని వాళ్ళను- కూడా వాళ్ళతో- వాళ్ళ ఆదాయం వాళ్ళతో సంపాదిస్తున్నారు, అమ్ముకుంటూ- దాన్ని విమర్శించండి, సాయి గారు, నేను తప్పులేదు. చెప్పిన మాట సేమ్ టైం దయ- 5 ఏళ్ల నేను తర్వాత చెప్పిన మాట మాట్లాడాల్సింది నాకు ఇప్పుడు ఒక 2 నిమిషాలు టైం మాట్లాడుతున్నారు. ఇవ్వండి. ఇప్పుడు జరుగుతున్న మద్యపాన పాయింట్ని నిషే- ఎక్కడికో మద్యపానంలో తీసుకుపోతున్నారు. ఏం జరుగుతుందో తెలుగుదేశం చెప్తాను అధినేత చంద్రబాబు అయినా ఏం మీరైనా చెప్తాను? ఒక రాజకీయ పార్టీ హోదాలో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు తక్కువకి మందు ఇవ్వరు అని అడగటం నేను ఇప్పుడే చూస్తున్నా. గతంలో ఎప్పుడు మందు అనేది మనకు తక్కువకు సంబంధించిన మందు subject కాదు, కాదు. మద్యపాన కింద నిషేధం ఎక్కువ చేస్తామని తాగిస్తుంటే చెప్పి తప్పనేవాళ్ళు. మద్యపాన ఇప్పుడు నిషేధం ఎందుకు చేస్తామని తాగనియరు? చెప్పిన మీ పార్టీ 500 పెట్టి ఎందుకు మద్యాన్ని పెట్టి 20 తాకట్టు రూపాయలకి పెట్టి అయ్యింది, డబ్బులు 50 రూపాయలకి అయ్యింది దాని అనే గురించి స్థితి మాట్లాడుతున్నాము. దిగజారుతున్న రాజకీయమా ఇది, లేకపోతే 50 విలువలు రూపాయలు దిగజారుతున్నాయా? మీరు చెప్పండి, మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి నేను క్లియర్ గా చెప్పాను సార్, మీకు అర్థం కాకపోతే ఇక నేనేం చేయలేను మద్యం మిమ్మల్ని. షాపుల ఇన్కమ్ ని తాకట్టు పెట్టి నేను మీకు క్లియర్ గా చెప్పా, ఇంత క్లియర్ గా చెప్పా అరే, కూడా అర్థం మీరు- కాలేదంటే మీరు- టీవీ మీరు- చర్చ వదిలేస్తాను. మీరు అనడము మద్యం రేట్లు పెంచడం కరెక్ట్ అంటారా? మీరు మద్యం రేట్లు పెంచడము ఒక వన్ ఆఫ్ ద పరిష్కారం అండి. మద్యపాన నిషేధం చేస్తాను One of the పరిష్కారం. మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి క్లియర్ గా మద్యం రేట్లు చెప్పారండి. పెంచడం correct అని మీరు అంటారా? స్టార్ మీరు అంటారా హోటల్ చెప్పండి. ధరలతో సమానంగా ఉంచి అప్పుడు తాగుడు తగ్గాలి, 10 బాటిల్ తాగేవాడు 1 బాటిల్కే తగ్గుతాడు అనేటువంటిది అది క్లియర్, ముందే చెప్పింది. అది తప్పు చేస్తే తప్పనాలా? ఏందా 10 రూపాయలకి ఇప్పుడు ఏం తట్టమని చేశారు? నిషేధం చేస్తారని. దాన్ని పెట్టి డబ్బులు తెచ్చుకుంటారు కదా. ఇంకా నిషేధం పెంచుతారండి, చేస్తారన్న వాళ్ళు పెంచాలి దాన్ని కూడా. ఇప్పుడు ఎక్కడ సిగరెట్ తగ్గిందా? మందు ఇప్పుడు- ప్రతి బడ్జెట్ లో సరే, పెంచుతారు. సాయి గారు, అప్పుడు ఇదివరకు రోజుల్లో కూడా ఎందుకంటే అప్పుడు నువ్వు సప్లై ఈ కూడా రెండు తగ్గించాలా? కూడా సాయి గారు, హానికరం అప్పుడు కాబట్టి సప్లై ఒకేసారి ఆపేయలేరు కాబట్టి. నెంబర్ ఆఫ్ షాప్స్ పెంచి సరే సార్, మీ ప్రభుత్వం సాయి వస్తే గారు, 20 సాయి రూపాయలకి గారు, అందరికి నెంబర్ ఆఫ్ మంది షాప్స్ ఇస్తామని ఏమైనా పెంచి, చెప్తున్నారా? నెంబర్ ఆఫ్ షాప్స్ మీ ప్రభుత్వం వస్తే 20 రూపాయలకే మంది ఇస్తాం, ఎన్ని నెంబర్ ఆఫ్ కావాలంటే అన్ని తాగొచ్చు. మీరు 100 తగ్గిస్తామన్న రూపాయలు పెట్టి 5 బాటిల్ తాగి తగ్గిస్తామన్న 400 ఇంట్లో అరే, ఇవ్వండి అని తగ్గిస్తామన్న చెప్పబోతున్నారా? వాళ్ళు నువ్వు సప్లై తగ్గించు. సాయి గారు. సాయి గారు వినండి, తగ్గిస్తామన్న వాళ్ళు మీరు డైవర్ట్ తగ్గిస్తామన్న వాళ్ళు సరే నెంబర్ ఆఫ్ సార్, షాప్స్ ఇప్పుడు తగ్గించు. మందు గురించి సప్లై separate కూడా చర్చ చేద్దాము. సప్లై తగ్గిస్తే ఇప్పుడు బ్లాక్ షాప్స్ మార్కెట్ పెంచి, మిగతా షాప్స్ వ్యాపారం పెంచి పెంచి, జరుగుతోంది. షాప్స్ పెంచి డబ్బులు పెంచి ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటూ ఈ రోజు ప్రజా వ్యవస్థతో వ్యాపారం ఏం మాట్లాడతారో ఏం అర్థం కాదు. మీ అవగాహన ఏంటనేది ఇప్పుడు జనాలు ఇప్పుడున్న ప్రభుత్వం వ్యాపార ధోరణిలో ప్రభుత్వం సాగిస్తా ఉంది. వీళ్ళు పరిపాలన కాదు, వ్యాపారం చేస్తున్నారు. ఇది ప్రజలు ఖచ్చితంగా చూస్తున్నారు. వీళ్ళు ఇసుకతో వ్యాపారం చేస్తున్నారు, వీళ్ళు లిక్కర్తో వ్యాపారం చేస్తున్నారు, వీళ్ళు శాండ్తో వ్యాపారం చేస్తున్నారు, వీళ్ళు రెడ్ శాండ్తో వ్యాపారం చేస్తున్నారు. ఆఖరికి భగవంతుడితో కూడా వ్యాపారం చేస్తున్నారు. భగవంతుడితో 10,000 రూపాయలు టికెట్ పెట్టి భగవంతుడితో వ్యాపారం చేస్తున్నారు. అన్ని వ్యాపారాలు సాయి గారు, వీళ్ళ వ్యాపారాలు చెప్తున్నాను వినండి. ఒకటి శాండ్ మాఫియా, ఒకటి ల్యాండ్ మాఫియా, ఒకటి బ్రాండ్ మాఫియా. అలాగే దేవుడితో కూడా వ్యాపారం చేస్తారు. 10,000 రూపాయలు టికెట్ పెట్టి దేవుడితో వ్యాపారం చేస్తారు. అన్నదానం వదిలేసి ఈ రోజు ఏదో వెరైటీ ఆఫ్ అన్నం అమ్ముతారు. వ్యాపార ధోరణిలో ప్రభుత్వం పరిపాలన ధోరణిలో ప్రభుత్వం లేదు. వ్యాపార ధోరణిలో ప్రభుత్వం తప్పులేదు. ఈ ప్రభుత్వం వ్యాపార ధోరణిలో ఉంది, పరిపాలన ధోరణిలో లేదు. లేదు. ఆఖరికి భగవంతునితో కూడా వ్యాపారం చేస్తున్నారు. 10,000 రూపాయల టికెట్ పెడుతున్నారు. అన్నదానాన్ని ఎత్తేసి ఏదో అన్నం ఏదో సేంద్రియ పద్ధతిలో పెట్టింది అమ్ముతారంట పైన. అంటే ప్రతి ఒక్కటి వ్యాపారము. లడ్డూలతో వ్యాపారము, టికెట్లతో వ్యాపారము, దేవుడితో వ్యాపారము, లిక్కర్తో వ్యాపారము, శాండ్ తో వ్యాపారము, రెడ్ శాండ్లతో వ్యాపారము. వ్యాపార ధోరణిలో ప్రభుత్వం చెప్తున్నాను. వ్యాపార ధోరణి, పరిపాలన ధోరణి లేదు. ఇది ప్రజలు చూస్తున్నారు. మీకు అధికారం ఇచ్చారు, మీకు అధికారం వచ్చింది ఆ రోజు మీకు అధికారం వచ్చింది. ఓన్లీ మీ అట్రాక్షన్ కాదు, అప్పుడున్న ప్రభుత్వం మీద కూడా. ఇప్పుడు అనుకుంటారు వీళ్ళు అట్రాక్షన్ ఉందని, ఖచ్చితంగా అట్రాక్షన్ లేదు. ఇప్పుడు కాంట్రాక్ట్ పార్టీ పెట్టాడు. అదే మైండ్ లో ఉండదు. అదే పాపం ప్రభుత్వం ఎట్లా చేస్తుంది, ముందుకు పోతుంది. గత ప్రభుత్వంలో మీరున్నారు, ఆయనతో పాటే మీరు పోటీ చేశారు. గత ప్రభుత్వం రావడానికి తెలుగుదేశం పార్టీ కొంచెం మాట్లాడిస్తారా? నన్ను అడుగుతున్నారు. మూర్తి గారు ఒక్కసారి మీ ఇద్దరు ఒక్క నిమిషం ఆగితే పాపారావు గారిని మాట్లాడిస్తే దీనికి ఒక కరెక్ట్ గా చెప్పడానికి వీలు ఉంటుంది. ఒక్క నిమిషం మాట్లాడి పాపారావు గారు చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పిందే కరెక్ట్, ఆ విషయం దానిలో సందేహం ఏం లేదు. ఎందుకంటే లిక్కర్ రేటు పెంచితే లిక్కర్ కొనడానికి డబ్బులు 500 ఉన్న మనిషి దగ్గర లిక్కరు బాటిల్ 500 అయితే ఒక బాటిలే కొనగలడు. దానిలో డబ్బులు అయితే పుట్టించలేడు కదా. కానీ లిక్కర్ సప్లై తగ్గిస్తే ఏమవుతుందంటే మాఫియాలు, స్మగ్లింగ్ మనకు తెలిసింది. లిక్కర్ పూర్తిగా బ్యాన్ చేస్తే మాఫియాలు వచ్చింది, స్మగ్లింగ్ వచ్చింది, ఇంకా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పెరగటం,
మనమంతా చూసిందే. పక్కన ఆంధ్రప్రదేశ్కి ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి చుట్టూ? తమిళనాడు ఉంది, తెలంగాణ ఉంది, చుట్టూ ఏదో భూభాగం ఉంది. అక్కడి నుంచి తెచ్చుకోలేరా? స్మగ్లింగ్ పెరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నడుస్తున్న విధానంలో లోపాలు ఆ ఇతరత్ర వ్యవస్థ ఎందుకుంది? ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్. ఆగండి సార్, మీరు ఆగండి. మీరేంటి ఇది విప్లవం వరకు వస్తారా ఏంటి? సరే, అంటే ఏంటంటే నడుస్తున్న విధానంలో లోపాలు ఉన్నాయి చాలా. లిక్కర్ సిండికేట్లు, దానిలో ఇతరత్ర జరుగుతున్న వీటి గురించి మాట్లాడండి. ఎవరు కాదను దానిలో ఏదో అవినీతి జరుగుతుందనో ఇట్లాంటివి మాట్లాడిందా? మీరు మాట్లాడింది సారవంతమైంది. మీరు టాపిక్ నుంచి పక్కకి వెళ్ళారు. మన జనసేన మిత్రులు పక్కకి వెళ్ళి ఇవన్నీ మాట్లాడారు. కానీ మేమందరం ఎందుకు విన్నామంటే ఆయన మాట్లాడుతున్న దానిలో ఒక టాపిక్ ఉంది. ప్రభుత్వమే చేసే విమర్శల్లో కొంత అర్థం ఉందండి. ఆ అర్థం తీసుకెళ్లి మళ్ళీ పెడార్థం వచ్చేటట్లుగా అసలు లిక్కర్ ఫ్రీగా దొరకాలన్నట్టు అక్కడ ఆ పాయింట్కి వెళ్ళింది. అక్కడే కదా వివాదం మొదలైంది. ఎందుకంటే విమర్శ చేసేది కూడా ఏంటంటే పాయింట్ మీద చేశారు మీరు, టాపిక్ కాదు. పవన్ కళ్యాణ్ అండ్ ఆ విమర్శలు లేకపోతే ఇతరులు ఆయన మీద చేసిన ఈ టాపిక్ నుంచి మీరు వెళ్ళిపోయినా కానీ విన్నాం. ఎందుకంటే అర్థవంతమైంది, ప్రజలకు ఉపయోగపడేది. దాన్ని మళ్ళీ సాగదీసి లిక్కర్ చౌకగా ఇవ్వాలని మాట్లాడేది అది అక్కడ అభ్యంతరం అంతే తప్పితే ఏమీ లేదు. తర్వాత రెండోది ఏంటంటే ఈ గుళ్ళ గురించి నేను ఒకటిసారి నేను నాస్తికుడు అనుకోండి, కానీ నేను పెద్దగా నేను జోలికి పోను. కానీ పెద్దలు వీళ్ళంతా మాట్లాడుతున్నారు గుళ్ళ గురించి. ప్రతిసారి ఏమవుతుందంటే గుళ్ళ టాపిక్ ఎప్పుడు తెస్తున్నారంటే నేను గమనించింది, ఎప్పుడైతే వాళ్ళకి మాట్లాడటానికి ఇంకో టాపిక్ లేకపోతే రెండో వాళ్ళు నోరెత్తకుండా చేయడానికి గొళ్ళ టాపిక్ చేస్తున్నారు. దయచేసి నేను దేవుడిని నమ్మకపోయినా నేను చెబుతున్నా, దేవుడు అనేది ఉంటే గనక అది అత్యున్నతమైనది, మీ అందరినీ పర్యవేక్షిస్తుందో ప్రపంచాన్ని అదే నీతి న్యాయంగా అదే అన్నిటికీ. అట్లాంటి దేవుడిని తీసుకొచ్చి మీరు ఇట్లా అడ్డాలు పెట్టుకో, అవినీతికో లేకపోతే తప్పులకు అడ్డం పెట్టుకోదు. ఎవరికైనా చెప్పేది మేము ఒకటి, బాజీ గారికైనా చెప్పేది. బీజేపీ గుళ్ళు పడగొట్టడం గురించి మాట్లాడితే యూపీలో గుళ్ళు పడగొట్టడం గురించి ఈ మధ్య కాలంలో చర్చలు చాలా జరిగాయి. దయచేసి ఏంటంటే దేవుణ్ణి అనవసరంగా చర్చలోకి లాగద్దు. దేవుడు గుళ్ళను అనవసరంగా చర్చల్లోకి రాగి మీ రాజకీయాల్లో పెట్టద్దు. నాకు ఒక గట్టి నమ్మకం, మన రాజకీయ నాయకులు ఎవరికి దేవుడి మీద గట్టి నమ్మకం ఉండదు, ఏమాత్రం నమ్మకం ఉండదని నాకు గట్టి నమ్మకం వీళ్ళందరి గురించి. నాకు నమ్మకం లేదు. సరే, వీళ్ళు పైకి ఎన్ని చెప్పినా వీళ్ళు ఎవ్వరు దేవుడిని నమ్మరు. దేవుడిని నమ్మితే కనుక ఈ పనులు చేయరు. ఈ రకంగా దేవుడిని అనవసరంగా సందర్భం ఉంటే తండ్రి, సందర్భం ఉంటే మాట్లాడండి, నేను కాదంటాను. సందర్భం లేకుండా దేవుడిని వీళ్ళు ఎవ్వరికి దేవుడి మీద నమ్మకం, వీళ్ళందరికీ ఒకటే నమ్మకం. ప్రజలు ఓటర్లు వాళ్ళ ఓటు మీద మాత్రమే, వాళ్ళు ఓటు ఎలా వేయించుకోవాలనే దాని మీద మాత్రమే నమ్మకం. ఆ ఓటు వేయించుకోవడం కోసం ఏం చేస్తారంటే ప్రజలు మాత్రం నిజాయితీగా నమ్ముతారు. నాయకులు ఎవరు దేవుడిని నమ్మరు, కానీ ప్రజలు నిజాయితీగా నమ్ముతారు. మామూలు జనాలు పాపం దేవుణ్ణి చాలా నిజాయితీగా, తప్పు చేస్తే జంపలు వేసుకుంటారు, వాళ్ళు నిజాయితీగా నమ్ముతారు. కాబట్టి వాళ్ళ నిజాయితీని కొల్లగొట్టడానికి ఓట్ల రూపంలో దేవుడి పేరు చెప్పి ప్రజల్ని ప్రతిసారి దయచేసి నేను చెబుతుందో, మీరు దేవుడి పేరు మీరు నిజంగా దేవుడి మీద నమ్మకుంటే, నాకు నమ్మకం లేదు. సరే, మీరు నిజంగా నమ్మకం ఉంటే కనుక అనవసరంగా దేవుడి పేరు తెచ్చి జనాలను కొల్లగొట్టే కార్యక్రమాలు, ఓటర్లుగా మార్చి కొల్లగొట్టే కార్యక్రమాలు దయచేసి ఆపేస్తే ఎవరైనా మనశ్శాంతిగా బతుకుతారు సమాజంలో. రెండు చివరిది ఏంటంటే ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారు ప్లస్ ఇటు పక్కన వైసీపీ నేతలు ప్లస్ అటు పక్కన పోసాని గారు, ఈ వివాదం దయచేసి నేను చెబుతున్నాను, ఇది వినటానికి, చూడటానికి, మాట్లాడటానికి కూడా చాలా దుర్భరంగా ఉంది. ఇదంతా అసహ్యంగా ఉంది. ఎవరెవరి గురించో ఏదేదో మాట్లాడుకోవాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ఎవరికి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి, ఇక్కడైనా సరే పార్టీలో వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము ఇక తిట్టుకోము, ఈ తిట్లు ఆపేస్తాం, మీరు విమర్శించుకోండి మిగతా ప్రజలకు సంబంధించిన సంస్థల మీద. ఈ వ్యక్తిగతమైన గొడవలు పడవని చెప్పి వైసీపీ వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు. కనీసం అది చెప్తే గనక ఒక మాట మీ తరఫున, సరే మీ పార్టీ వాళ్ళు వింటారా, వాళ్ళు అలా కొట్టుకుంటారు కదా, మీరు ఆ మాట మాట్లాడితే ఇద్దరు మాకు కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది. ఈ చర్చలు లేకుండా దీనిలోకి వచ్చి ఎవరెవరి గురించో ఏదేదో సంబంధం లేకుండా మాట్లాడిపోయేది మాకు ఉండదు. రైట్, ఫైనల్ గా మూర్తి గారు చెప్పండి. హరిప్రసాద్ గారు నేను అడిగాను హరిప్రసాద్ గారు. రైట్ చెప్పండి బాజీ గారు. సాయి గారు, నేను ఇప్పుడు దేవుళ్ళ గురించి నేను టాపిక్ ఎత్తలేదు. ఇందులో ఆ ఎత్తింది వైసీపీ నాయకులు ఎత్తారు, దానికి సంబంధించిన మాట అయితే నేను ఒక మాట వారికి చెప్పదలుచుకున్నాను. పాపరా గారికి, పాపరా గారు, దేవుడు నమ్మకపోయినా బాధ లేదు, నమ్మినా బాధ లేదు, తిట్టకుండా ఉంటే చాలు. మీకు మీ దగ్గర మా రాష్ట్రంలో గొప్ప సెక్యులరిజం ఉంది. పాపరా గారు, మా రాష్ట్రంలో గొప్ప సెక్యులరిజం ఉంది. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కత్తి మహేష్ అనేటువంటి ఒక మహానుభావుడు రాముడి దగ్గర ఉండే కన్నా సీత రాముడి దగ్గర ఉంటే దౌర్భాగ్యుడు ఆ వ్యక్తికి పాపం చిన్న కష్టం రాగానే ఆంధ్రప్రదేశ్ ప్రజల కష్టాలన్నీ మర్చిపోయి యాక్సిడెంట్ అవగానే 18 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి ప్రభుత్వం మా దగ్గర ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి, సెక్యులరిజాన్ని కాపాడుతాం.
ఉండదు. మళ్ళీ ఒక మాట దేవుడి గురించి అన్ని మాట్లాడుతున్నాను. మతాలు- నీకంటే దేవుడిని తిట్టకూడదు, దేవుడిని నమ్మకూడదు అంటే నేను నాకు లేదు కాబట్టి నీకు అతను కూడా పెయిడ్ ఆర్టిస్టే కదా బాజీ గారు, అతను కూడా పెయిడ్ ఆర్టిస్టే కదా, కత్తి మహేష్ కూడా వీళ్ళకి పెయిడ్ ఆర్టిస్టే కదా. ఈ రోజు ప్రసాద్ గారు ఎట్లా పెయిడ్ ఆర్టిస్ట్, కత్తి మహేష్ కూడా పెయిడ్ ఆర్టిస్ట్, వాళ్ళు కాపాడుకుంటారు అట్లా. మత సామరస్యం వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళ నాయకులు వెనక ఉన్న ఆలోచన వాళ్ళు మాట్లాడతారు. ఒకేసారి మాట్లాడితే ప్రజలకు ఏమైనా అర్థమవుతుందా? బాజీ గారిది అయిన తర్వాత మిగతా వాళ్ళకి టైం ఇస్తాను. ఒక్కసారి బాజీ గారిది కంక్లూడ్ చేయని మిగతా టైం ఇస్తాను. నేను ఒక్క మాట చెప్పండి, conclusion చెప్తానండి. ఈ యొక్క Conclude తిట్ల దాడుల పురాణంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతా ఎక్కడ కూడా పోసాని మురళీకృష్ణ గారు మాట్లాడలేదు. పోసాని మాటల సబ్జెక్టు తీసుకొని పోసానికి సంబంధం లేదు అసలు. కుటుంబ సభ్యుల్ని ఆయనకి సంబంధం లేదు, ఆయన బయటకు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన బయటకు వచ్చి దుఃఖసాగరంగా ఇంట్లో నుండి అమాయకులైనటువంటి తల్లిని చెల్లిని వీళ్ళందరినీ లాక్కొచ్చి మాట్లాడినట్టు తరుణంలో హైదరాబాద్ లో ఉన్నటువంటి పోసాని మురళీకృష్ణ తిట్లు తిరిగితే వచ్చేటువంటి ఫలితాలు కూడా ఆయన అనుభవించాల్సిందే. అయినా వైసీపీ నాయకులు ఆయన వెనకాల మేము ఉన్నాము, ఆ తిట్ల పోసానికి తిట్ల పోత పోసింది మేమేనని చెప్పినటువంటి వైసీపీ నాయకులు తమ యొక్క అసలు రూపాన్ని బయట పెట్టారు. ఇక్కడ నేను ఏమంటా అంటే ఒక కుమారుడు చెడిపోయి దారిని పడితే కుమారుడు తిడుతూ తండ్రిని కూడా తిడుతుంది ఈ సమాజం. అదే పరిస్థితిలో ఇంత గొడవ జరుగుతున్నటువంటి నోటి మూతి నుంచి ఒక మాట ముక్కనటువంటి ఈ ముఖ్యమంత్రి ఈ మంత్రుల బూతుల దండకాన్ని సమర్థిస్తున్నారా వద్దన్నారని అర్థం పరిస్థితి వస్తా ఉంటే కళ్ళుండి చూడలేనటువంటి కబోదిలాగా మా నోరుండి మాట్లాడినటువంటి మోగవాడిలాగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి జవాబు చెప్పాలి. సార్ ఒక్క మాట, సర్వసంగ పరిత్యాగి జీవితాన్ని సమాజం కోసం త్యాగం చేసిన వాడు సన్యాసి అవుతాడు. గాలికి తిరిగి నోటికి ఎదురు తిట్టేవాడు సన్నాసి అవుతాడు. గాలికి ఎందుకు పనికి రాని వాడు సన్యాసి అవుతాడు. ఏ సన్నాసిలో ఉండాలని పరిపాలించే వాళ్ళు నిర్ణయించుకోండి. మాట్లాడుతుంది అది, దాన్ని అర్థం ఇదే ఈ భాష దగ్గరే. అహంకారం మదవెక్కి మాట్లాడితే వైసీపీ నాయకులకు చెల్లుబాటు కాదు, గుర్తుపెట్టుకోండి. రైట్ ఫైనల్ గా హరిప్రసాద్ గారు వస్తాను మీ దగ్గరికి, ఫైనల్ గా వస్తాను ఎందుకంటే మీరే ఆన్సర్ చేయాలి కాబట్టి మీ దగ్గరికి ఫైనల్ గా వస్తాను. మూర్తి గారు ఒక్కసారి హరిప్రసాద్ గారిది కూడా అయిపోయాక మీ దగ్గరే కంక్లూడ్ చేస్తాను. హరిప్రసాద్ గారు కంక్లూడ్ చేయండి. సాయి గారు, బాజీ గారు చాలా కరెక్ట్గా చెప్పారు. ఎందుకంటే ఈరోజు పోసాని గారిని పవన్ కళ్యాణ్ గారు ఏమీ అనలేదు. ఆయన టీవీ ముందుకు వచ్చాడు, టీవీ ముందుకు వచ్చి అనవసరంగా గోకుని అంటే ఈ యొక్క క్రియేట్ చేసి వైసీపీ నాయకులు ఈ రోజున్న వైసీపీ ప్రభుత్వంలో అత్యధిక పొజిషన్లో ఉన్న ధృతరాష్ట్రులు అనేవాడు, అంటే కళ్ళు కనపడినవాడు, దుర్యోధనుడు ఏ పాలన చేస్తున్నా సమర్థించిన వాడులాగా అతను ఆ రోజు కత్తి మహేష్ అనే వ్యక్తిని ఈ వైసీపీ ప్రభుత్వం ఎలా తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ మీద ప్రయోగించిందో ఆ విధంగా ఈ రోజు ఏ మాత్రము సంబంధం లేని ఆ వ్యక్తిని తీసుకొచ్చి మాట్లాడించి అసభ్య పదజాలంతో అంత విధంగా పెయిడ్ అంటే వాళ్ళకు స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడించి దీన్ని వాంటెడ్గా ఇలా చేశారు. దీని వెనకల మొత్తం స్క్రిప్టు పెయిడ్ అన్ని ఎవ్రీథింగ్ ఇస్ వైసీపీ ప్రభుత్వంది. బాజీ గారు అన్నట్టు దీనికి ముఖ్యమంత్రి స్థాయిలో లేకపోతే వైసీపీ ప్రభుత్వము దాన్ని తప్పు అని చెప్పకుండా, వాళ్ళల్లో ఉన్న వ్యక్తిని తప్పు అని చెప్పకుండా ఇలా చేయడం చాలా తప్పు. ఖచ్చితంగా ఈ యొక్క పోసాని గారి మాటల వెనకల 100% వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం యొక్క కుట్ర, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నాయకుల యొక్క క్లియర్ కట్ స్క్రిప్ట్ ఉందని నేను చెప్తున్నాను. దీంట్లో ఒక నాయకుడి యొక్క కుటుంబాన్ని తిరిగి రావడము ఇవన్నీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మాటలు, పోసాని మాటలు, మంత్రుల మాటలు అన్ని ప్రజలు చూశారు. ఖచ్చితంగా ప్రజలు ఎవరిది కరెక్ట్ ఎవరిది తప్పు అనేది నిర్ణయించే రోజు మీరు అన్నట్టు ముందు నుండి ఖచ్చితంగా ఆ రోజు కోసం మేము కూడా వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సాయి గారు. ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టారు ఆల్రెడీ శుభ్రం వాయించి. అది పక్కన పెడితే సన్నాసి అని మొదలు పెట్టింది ఎవరు? మొదలుపెట్టి ఇప్పుడు ఒక నాయకుడిని అంటే నాయకుడిని అభిమానించేవాడు, పార్టీ ఉండాల్సిన అవసరం లేదు అభిమానించడానికి. అభిమానిగా ఒక వ్యక్తి ఆయన మాట్లాడడం ఆయన హక్కు, అది ఆయన మాట్లాడడం.
నువ్వు ఇష్టం వచ్చినట్టు సన్నాసి అనేసి ఆ బూతులు కూడా హక్కేనా? ఇంకా ఆయన సమర్థిస్తున్నారా? అటువంటి బూతులు మాట్లాడడం కూడా హక్కేనా? అతన్ని ఇంకా సమర్థిస్తున్నారా? ఒక్క నిమిషం హరిప్రసాద్ గారు, నేను మాట్లాడుతున్నా, ఒక్క నిమిషం, అతన్ని ఇంకా సమర్థిస్తున్నారా? ఒక్క నిమిషం ప్లీజ్. మూర్తి గారు, ఇక్కడ నేను అడిగే పాయింట్ నేను ఏంటంటే, మాట్లాడినవ్వండి. ఒక్క నిమిషం మూర్తి గారు, మూర్తి గారు ఒక్క నిమిషం, మూర్తి గారు ఒక్క పాయింట్, మంత్రిని పట్టుకొని మూర్తి గారు ఒక్క పాయింట్, ఈవేళ పోసాని మాటల్ని మీరు ఓన్ చేసుకుంటున్నారా? పోసాని చేత అట్లాగే మాట్లాడించడం తప్పు లేదనుకుంటున్నారా? అట్లా మాట్లాడడం తప్పు లేదనుకుంటారా? పవన్ కళ్యాణ్ వెర్సెస్ మంత్రులు అవ్వాలి, మధ్యలో ఈయనెవరు మాట్లాడటానికి? అలాంటి భాష మాట్లాడడానికి ఆయనకి ఏ అధికారం ఉంది? నేను అన్నింటికి సమాధానం చెప్తా, ఓపిక కాస్త. ముందు ఒక ప్రశ్న అడిగారు, దానికి సమాధానం చెప్పకుండా 4 ప్రశ్నలు అడుగుతున్నారు. మళ్ళీ నేను ఏమంటానంటే, సన్నాసాన్ని మొదలు పెట్టింది ఎవరు? టైం పరిమితంగా ఉంది, స్ట్రైట్ గా చెప్పండి. సన్నాసాన్ని మొదలు పెట్టింది ఒక పెయిడ్ ఆర్టిస్టు, ఒక క్యారెక్టర్ ఆర్టిస్టు, ఒక హీరో అని చెప్పుకునే ఒక పవన్ కళ్యాణ్. ఒక కాంట్రాక్ట్ పార్టీ పెట్టి ఇప్పుడు గుర్తు కూడా కోల్పోయాడు ఆయన మొదలు పెట్టాడు. ఇష్టం వచ్చినట్టు అంటే నోటుకు వచ్చినట్టుగా ఒక పార్టీ ముసుగులో, కాంట్రాక్ట్ పార్టీ ముసుగులో మంత్రుల్ని, వాళ్ళ కులపోళ్ళు అయితే వాళ్ళ కులపోళ్ళని, ఇంకో కులపోళ్ళని అందరినీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తుంటాడా? సంవత్సరానికి ఒక పార్టీతో కాపురం చేస్తే ఎవడుకుందో ఆడు మాట్లాడేస్తాడా? కులాలను కలిపే విధానం దాన్ని విమర్శించడంలో తప్పు లేదండి, కానీ దానికి ఇలాంటి భాష కరెక్టా? ఈ భాషా సంస్కారం కరెక్టా అని అడుగుతున్నా. కులాలను కలిపే విధానం, మతాల ప్రస్తావన రాజకీయం మా పార్టీ సిద్ధాంతాలండి. కులాల గురించి ఎవరు మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారు కులాల గురించి మాట్లాడలేదు. అందరినీ సన్నాసులు మాట్లాడతారు, అందరినీ సన్నాసులని ఎవరు మాట్లాడతారు? సన్నాసని ఒక సన్నాసి అందరినీ సన్నాసులని మాట్లాడతారు. ఎస్ అభిమానిగా పోతేన్ గారు, ఎస్ ముఖ్యమంత్రి గారు అభిమానిగా ఆయన చేస్తున్న మంచి సంస్కరణలు, ఆయన అంటే చేస్తున్న పవన్ కళ్యాణ్ సంబంధం లేని వ్యవహారాలను లాగడం పోసాని తప్పు కాదా? ఆ తర్వాత దానికి ఎవడో మెసేజ్ పెట్టాడని వాళ్ళ మీద బూతులు తిట్టడం తప్పు కాదా? ఇంకా దాన్ని సమర్థించుకుంటారా మీరు? బూతులు అనేది బూతులు ఎవరు ఇవాళ నాని, కొడాలి నాని, ఈ మాటల్ని మీరు సమర్థించుకుంటారా? మళ్ళీ అదే చెప్తారు మీరు. నేను అసలు మొట్టమొదటిగా నన్ను మొదలు పెట్టినప్పుడే చెప్పా, బూతులు ఎవరు మాట్లాడినా అవి బూతులే, అసంస్కారంగా ఎవరు అది ఎప్పటికైనా ఆపాలంటారా లేదంటారా? వీళ్ళు అంటే మంచినే కోరుకుంటాం అందరూ. ఆ బూతులు ఇంకా మాట్లాడండి అని ఏ చెప్తున్నారు. సన్నాసి కూడా జనాలు సన్నాసులు అని అనకూడదు అంటున్నా నేను. మళ్ళీ అదే మీరు ఇప్పుడు ఆయన తప్పు బట్టి మళ్ళీ మీరు అదే ఓ పక్కన ఆపేస్తామంటూ మళ్ళీ అదే భాష మాట్లాడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ అండి నారాయణమూర్తి గారు, హరిప్రసాద్ గారు, బాజీ గారు, పాపారావు గారు. ఇది పరిస్థితి. రాజకీయం కాస్త బూతులమయమవుతోంది. బూతులు మాట్లాడటం అనేటువంటిది సహజ సిద్ధమైనటువంటి పరిణామం అని జనాల్ని నమ్మించే ప్రయత్నం చేయడంతో దౌర్జన్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రజలైతే ప్రశాంత రాజకీయం, నిర్మాణాత్మక రాజకీయం కోరుకుంటున్నారు, కానీ దుర్భాషలాడుకోవడాన్ని, బూతులు తిట్టుకోవడాన్ని, లేదంటే తన్నుకోవడాన్ని ఎవరు అంగీకరించట్లేదు, హర్షించట్లేదు. అలా హర్షించే రోజు రాకూడదని కోరుకుందాం. ఇది ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చ. తాజా అప్డేట్స్ కొత్త బిల్లు మరి కాసేపట్లో మేము ఉంటుంది. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9.